హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి బాల కార్మిక వ్యవస్థ అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థకు గల సామాజిక ఆర్థిక కారణాల విశ్లేషణల ప్రకారం నిరుపేద కుటుంబాలు తమ మైనర్ పిల్లలను పాఠశాలలకు పంపించి చదివించే దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణ కుటుంబ మనుగడ కోసం వారిని ప్రమాదకర పనుల్లో పంపి రోజువారీ కూలీలుగా మార్చడానికి ప్రేరేపించే ఆ ప్రధాన సామాజిక ఆర్థిక దృగ్విషయాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, పేదరికం యొక్క విషవలయం మరియు సాపేక్ష వంచన. పేదరికం యొక్క విషలయం అని అంటారంటండి, విష వలయం అని అంటారు. బాల కార్మిక వ్యవస్థ పుట్టడానికి మరియు కొనసాగడానికి అత్యంత ప్రాథమిక కారణం ఏదంటే పేదరికము. తండ్రి సంపాదన ఇల్లు గడవడానికి సరిపోనప్పుడు పిల్లలు కూడా సంపాదిస్తేనే ఆ పూట గడుస్తుంది అనే దయనీయ స్థితి సమాజంలో ఉంటుంది. దీనివల్ల పిల్లల చదువుకు దూరమై పెద్దయ్యాక కూడా తక్కువ నైపుణ్యం గల కూలీలుగానే మిగిలిపోతారు. తద్వారా వారి తర్వాతి తరం కూడా పేదరికంలోనే మగ్గుతుంది. దీనినే సామాజిక శాస్త్రంలో విసియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అని అంటారంటండి. దీనిని ఏమంటారు? విసియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అని అంటున్నారంటే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు ఆమోదించబడిన లేదా ఆమోదించిన క్రింది చారిత్రాత్మక చట్టాలు మరియు అంతర్జాతీయ కన్వెన్షన్ల మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అమర్చండి. మొదటి నుండి చివరికి. చారిత్రాత్మక బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టం, జువెనిల్ జస్టిస్ యాక్ట్ ఆమోదం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తెచ్చిన పునాది లాంటి బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ చట్టం ఆమోదం, బాలలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యా హక్కు చట్టం యొక్క రాజ్యాంగబద్ధమైన అమలు, అంతర్జాతీయ కార్మిక సంస్థకు చెందిన చారిత్రాత్మక 138 మరియు 182 కన్వెన్షన్లను భారతదేశం అధికారికంగా ఆమోదించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2, 1, 3, 4. ఈ బాల కార్మిక నిషేధ చట్టం అనేది 1986లో వచ్చింది. గురుపాదస్వామి కమిటీ సిఫార్సుల మేరకు కొన్ని నిర్దిష్ట ప్రమాదకర పరిశ్రమలలో బాల కార్మికులను నిషేధిస్తూ తెచ్చిన మొదటి సమగ్ర చట్టం ఏది అంటే బాల కార్మిక నిషేధ చట్టం అండి. ఏ కమిటీ మేరకు? గురుపాదస్వామి సిఫార్సుల కమిటీ. ఇది ఎప్పుడు వచ్చిందండి? బాల కార్మిక నిషేధ చట్టం అనేది 1986లో వచ్చింది. నెక్స్ట్, బాలల న్యాయ చట్టం 2000. ఇది అనాథ పిల్లలు మరియు నేరాలకు గురైన బాలల సంరక్షణ కొరకు పాత 1986 బాల కార్మిక నిషేధ చట్టాన్ని మారుస్తూ వాజ్పేయి హయాంలో తెచ్చిన చట్టం ఏది అంటే బాలల న్యాయ చట్టం అండి. దీనిని 2015 మరియు ఇటీవల 2021లో కూడా సవరించారంటండి దీన్ని. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఆర్ 2010 అమలు అనేది ఆర్టికల్ 21A చట్టబద్ధమైన రూపమిస్తూ 6 నుండి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను తప్పనిసరి చేసిన చట్టం ఏది అంటే విద్యా హక్కు చట్టం 2009 ఆర్ 10. నెక్స్ట్, ఐఎల్ఓ కన్వెన్షన్ ఆమోదం. ఐఎల్ఓ కన్వెన్షన్ల ఆమోదం ఇది 2017లో వచ్చింది. కనీస పని వయసును తెలిపే కన్వెన్షన్ 138 మరియు అత్యంత ప్రమాదకరమైన బాల కార్మిక రూపాల నిషేధాన్ని తెలిపే కన్వెన్షన్ 182లపై భారతదేశము జూన్ 2017లో అధికారికంగా సంతకం చేసిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో బాలల హక్కులను రక్షించే అత్యంత శక్తివంతమైన ఆర్టికల్ 24 చట్టబద్ధమైన పరిధి నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 24 అనేది ఒక తిరుగులేని ప్రాథమిక హక్కు. దీని ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఏ చిన్నారినైనా సరే ఫ్యాక్టరీలలో, గనులలో లేదా మరే ఇతర ప్రమాదకరమైన పనులలో చేర్చుకోవడాన్ని ఇది సంపూర్ణంగా నిషేధిస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా రక్షించబడిన బాల కార్మికుల ఆన్లైన్ డేటాబేస్ రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్ అంటే జెనీవాలోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించాలి. ఈ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. ఆర్టికల్ 24 అనేది బాలల శ్రమ దోపిడీకి వ్యతిరేక హక్కు. ఇది అత్యంత పవర్ఫుల్ నిబంధన. దీనికి ఎటువంటి మినహాయింపులు లేవు. 14 ఏళ్లలోపు బాలలను కఠినమైన ఫ్యాక్టరీ పనుల్లో పెట్టడం నేరమని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తుంది.
నెక్స్ట్ ఆప్షన్, ఈ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే బాల కార్మికుల గుర్తింపు, పునరావాసము మరియు వారి ట్రాకింగ్ వ్యవస్థ అంతా భారత కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక పెన్సిల్ పోర్టల్ ద్వారా రన్ అవుతుందండి. పెన్సిల్ పోర్టల్ ద్వారా రన్ అవుతుంది. ఈ బాల కార్మికుల యొక్క గుర్తింపు, పునరావాసము మరియు వారి ట్రాకింగ్ వ్యవస్థ అంతా భారత కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక పెన్సిల్ పోర్టల్ ద్వారా రన్ అవుతుందండి. వీటికి ఎటువంటి లింకేజ్ లేదండి విదేశీ క్రిప్టోలతో ఎటువంటి లింకేజ్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ అనాగరిక రూపాన్ని అన్వేషించడానికి మరియు చట్టపరమైన సంస్కరణలను ప్రతిపాదించడానికి ఏర్పాటు చేసిన క్రింది చారిత్రాత్మక కమిటీలను అవి సిఫార్సు చేసిన ఖచ్చితమైన విధులతో జతపరచండి. కమిటీలు ఇక్కడ కమిటీలు ఇచ్చారు, ఇక్కడ వాటి యొక్క ముఖ్యాంశాలు ఇచ్చారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. గురుపాద స్వామి కమిటీ, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి స్టార్టింగ్ లో. గురుపాద స్వామి కమిటీ 1979 అనేది, దీని యొక్క ముఖ్యాంశం ఏంటి అంటే బాల కార్మిక నిర్మూలనకు ఒకే ఒక సమగ్ర చట్టాన్ని తేవాలని సిఫార్సు చేసి 1986 నాటి చట్టబద్ధమైన పునాదికి కారణమైన కమిటీ. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే ఇది, దీని యొక్క ముఖ్యాంశం ఏంటంటే 2005 చట్టం ప్రకారం 2007లో ఏర్పాటైన బాలల హక్కుల ఉల్లంఘనలపై విచారించే సర్వోన్నత జాతీయ చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్, జస్టిస్ వర్మ కమిటీ 2013 అనేది లైంగిక దాడుల నుండి పిల్లలకు రక్షణ కల్పించేలా పోక్సో మరియు నిర్భయ చట్టాల సవరణకు కఠిన గైడ్ లైన్స్ ఇచ్చిన కమిటీ. నెక్స్ట్, చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్. చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఆర్టికల్ 24ను ఉల్లంఘించే యజమానుల నుండి జరిమానా వసూలు చేసి బాలల సంరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన జాతీయ నిధి. ఆర్టికల్ 24ను ఉల్లంఘించే యజమానుల నుండి జరిమానా వసూలు చేసి బాలల సంరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన జాతీయ నిధి ఏది అంటే చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్. ఈ గురుపాద స్వామి కమిటీ అనేది బాల కార్మిక వ్యవస్థపై భారత ప్రభుత్వం వేసిన మొట్టమొదటి అత్యున్నత స్థాయి కమిటీ. దీని నివేదిక ఆధారంగా 1986 చట్టం అమల్లోకి వచ్చింది. ఎన్సిపిసిఆర్ కమిషన్, దీనిని సిపిసిఆర్ యాక్ట్ 2005 చట్టం ద్వారా 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. దీనికి బాలల హక్కుల రక్షణలో ఒక సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు ఉంటాయంటండి. దేనికండి? ఈ సిపిసిఆర్ యాక్ట్ 2005 చట్టానికి. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మికుల ఇక్కడ ఇంకోటి ఉందండి ఆప్షన్, బాల కార్మిక పునరావాస నిధి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక ఎంసి మెహతా తీర్పు ఆధారంగా ఈ వెల్ఫేర్ ఫండ్ అనేది ఏర్పాటైందంటండి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక ఎంసి మెహతా తీర్పు ఆధారంగా ఏ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటైందండి? బాల కార్మిక పునరావాస నిధి, ఇది ఏర్పాటైందండి. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2016 నిబంధనల ప్రకారం చట్టంలో ఒక సరికొత్త వయసు వర్గీకరణను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు మరియు వీరిని గనులు, ఫ్యాక్టరీలు వంటి అత్యంత ప్రమాదకర పరిశ్రమలలో పనిలో పెట్టుకోవడాన్ని ఈ చట్టం కఠినంగా నిషేధిస్తుంది. ఆప్షన్ బి అండి, కిషోరులు లేదా యుక్త వయస్కులు. కిషోరులు లేదా యుక్త వయస్కులు. బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2016 నిబంధనల ప్రకారం చట్టంలో ఒక సరికొత్త వయసు వర్గీకరణను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు మరియు వీరిని గనులు, ఫ్యాక్టరీలు వంటి అత్యంత ప్రమాదకర పరిశ్రమలలో పనిలో పెట్టుకోవడాన్ని ఈ చట్టం కఠినంగా నిషేధిస్తుంది అంటే ఆప్షన్ బి అండి, కిషోరులు లేదా యుక్త వయస్కులు. 14 నుండి 18 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళండి. అడోల్సెంట్స్, కిషోరులు అంటే 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వము పాత 1986 చట్టాన్ని విప్లవాత్మకంగా సవరిస్తూ చట్టం పేరును కూడా చైల్డ్ అండ్ అడోల్సెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ గా మార్చిందంటండి. ఎప్పుడు? 2016లో. దేన్ని? 1986 పాత చట్టాన్ని. దీని ప్రకారం చట్టంలో 2 కఠిన నిబంధనలు పెట్టారు. చైల్డ్ 14 ఏళ్ల లోపు వీరు ఎక్కడా ఏ పనిలోనూ చేయకూడదు, అంటే వీరు పనిలో ఎక్కడా కూడా
చేయకూడదు. 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు కేవలం స్కూల్ అయిపోయాక ఫ్యామిలీ బిజినెస్లలో సహాయం చేయవచ్చు కానీ ఎటువంటి ఫ్యాక్టరీలలో కూడా పని చేయకూడదు. నెక్స్ట్ అడోల్సెంట్ అంటే 14 నుండి 18 ఏళ్ల లోపు వీరిని గనులు, పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలు మరియు ప్రమాదకర పనులలో అంటే హజార్డస్ లైన్స్ ఇలాంటి వాటిల్లో పనులలో అసలు పెట్టకూడదు. ఎవరిని? అడోల్సెంట్స్ అంటే 14 నుండి 18 ఏళ్ల లోపు పిల్లల్ని. సాధారణ పనులలో నియంత్రణలతో పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి డేంజరస్ గనుల్లో కానీ, పేలుడు పదార్థాలు ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ, ఏదైనా ప్రమాదకర ఫ్యాక్టరీలకు సంబంధించిన రిలేటెడ్ కానీ ఇటువంటి పనులలో ఈ 14 నుండి 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలోకి చేర్చకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి బాల కార్మిక వ్యవస్థను 100% డిజిటల్ పద్ధతిలో అరికట్టడానికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న ప్రసిద్ధ పెన్సిల్ ఆన్లైన్ పోర్టల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది పెన్సిల్ అనేది. ఈ పెన్సిల్ ఆన్లైన్ పోర్టల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ ఆన్సర్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. చూద్దాము. భారతదేశం నుండి బాల కార్మిక వ్యవస్థ 100% డిజిటల్ పద్ధతిలో అరికట్టడానికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న ప్రసిద్ధ పెన్సిల్ ఆన్లైన్ పోర్టల్ గురించి అడిగారండి. కరెక్ట్ వచ్చేటప్పటికి పెన్సిల్ అనేది ఒక పటిష్టమైన ఆన్లైన్ వేదిక. పెన్సిల్ అనేది ఒక పటిష్టమైన ఆన్లైన్ వేదిక. రోడ్డుపై లేదా హోటళ్లలో ఏ పౌరుడైనా బాల కార్మికులను చూస్తే, రోడ్డు పైన కానీ లేదా హోటళ్లలో కానీ ఏ పౌరుడైనా బాల కార్మికులను చూస్తే నేరుగా ఈ పెన్సిల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ చేసే హక్కు కల్పిస్తుందటండి. నెక్స్ట్, ఈ పోర్టల్లో బాలల గుర్తింపు సిస్టమ్, ఫిర్యాదుల విభాగం మరియు జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు నిధుల పంపిణీ అనుసంధానమై ఉంటాయంటండి. ఈ పోర్టల్ ఏమేమి ఉంటాయి? బాలల గుర్తింపు సిస్టము, ఫిర్యాదుల విభాగము మరియు జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు నిధుల పంపిణీ అనుసంధానమై ఉంటాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పోర్టల్లో ఫిర్యాదు నమోదైన వెంటనే సదరు జిల్లా కలెక్టర్కు అలర్ట్ వెళ్లి 48 గంటల లోపు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగేలా ఈ డిజిటల్ గ్రిడ్ అనుసంధానించబడింది. ఈ పోర్టల్లో ఫిర్యాదు నమోదైన వెంటనే సదరు జిల్లా కలెక్టర్కు అలర్ట్ వెళ్లి 48 గంటల లోపు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగేలా ఈ డిజిటల్ గ్రిడ్ అనుసంధానించబడింది. పెన్సిల్ పోర్టల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అనేది పూర్తిగా భారత ప్రభుత్వ నిధులతో నడిచే అఫీషియల్ డిజిటల్ గవర్నెన్స్ సిస్టము. దీనికి స్విస్ క్రిప్టో టోకెన్లతో ఎలాంటి లీగల్ సంబంధం లేదు. నెక్స్ట్, ఈ పోర్టల్ యొక్క అధికార విధులు ఏవేవి? ఈ ABD వాటి యొక్క విధులు. సో దీని ద్వారానే దేశంలోని ప్రతి జిల్లాలో బాల కార్మిక నిర్మూలన కమిటీలు ఆన్లైన్లో పర్యవేక్షించబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థను మూలాల నుండి నిర్మూలించడానికి బాలలందరికీ చదువును ప్రాథమిక హక్కుగా మారుస్తూ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన నిబంధన ఏది? దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం రాజ్యం యొక్క తప్పనిసరి విధి. ఆర్టికల్ 21A అండి, రైట్ టు ఎడ్యుకేషన్. బాల కార్మిక వ్యవస్థను మూలాల నుండి నిర్మూలించడానికి బాలలందరికీ చదువును ప్రాథమిక హక్కుగా మారుస్తూ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన నిబంధన ఏది? దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం రాజ్యం యొక్క తప్పనిసరి విధి. ఏది అంటే ఆర్టికల్ 21A అండి, రైట్ టు ఎడ్యుకేషన్. ఇది విద్యా హక్కు సంబంధించింది. ఇది బాల కార్మిక వ్యవస్థను అణిచివేయడానికి అతిపెద్ద సామాజిక ఆయుధం. బాల కార్మిక వ్యవస్థను అణిచివేయడానికి ఒక అతిపెద్ద సామాజిక ఆయుధం ఏంటి అంటే విద్యా హక్కు. ఎందుకంటే పిల్లవాడు పొద్దున్నే బడికి వెళ్తే వాడు హోటల్లోనో లేదా ఫ్యాక్టరీలలోనో కార్మికుడిగా మారే అవకాశం అనేది ఉండదు. ఈ ఆర్టికల్ 21A ఆధారంగానే పార్లమెంటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ను తెచ్చింది. దీని కింద ప్రైవేట్ స్కూళ్లలో కూడా నిరుపేద పిల్లల కొరకు 25% సీట్లను ఉచితంగా కేటాయించడం తప్పనిసరి. నెక్స్ట్ క్వశ్చన్, శివకాశి లాంటి ప్రాంతాలలో బాణసంచా ఫ్యాక్టరీలలో ప్రాణాలు కోల్పోతున్న చిన్న పిల్లల శ్రమ దోపిడీపై సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన ఆ అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక తీర్పు ఏది? దీని ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలను
పనిలో పెట్టుకునే ప్రతి యజమాని నుండి చట్టబద్ధంగా 20,000 రూపాయల భారీ జరిమానా వసూలు చేసి ఆ సొమ్మును బాల కార్మిక పునరావాస సంక్షేమ నిధికి జమ చేయాలని కోర్టు ఆదేశించింది. ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, కేంద్ర పారిశ్రామిక వివాదాల బోర్డు, అంతర్జాతీయ షిప్పింగ్ రిజిస్ట్రీ, జిల్లా కార్పొరేట్ పెట్టుబడుల ఉపసంహరణల కార్యాలయం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. దేనికి సంబంధించింది ఇది? శివకాశి లాంటి ప్రాంతాలలో బాణసంచా ఫ్యాక్టరీలలో ప్రాణాలు కోల్పోతున్న చిన్న పిల్లల శ్రమ దోపిడీపై సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక తీర్పు ఏది అంటే ఇదండి, ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. దీని ప్రకారం 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకునే ప్రతి యజమాని నుండి చట్టబద్ధంగా 20,000 రూపాయల జరిమానా వసూలు చేసి ఆ సొమ్మును బాల కార్మిక పునరావాస సంక్షేమ నిధికి జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఈ ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేది 1996లో వచ్చింది. ఇది చైల్డ్ లేబర్ సిలబస్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జ్యుడిషియల్ తీర్పు. తమిళనాడులోని శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలలో బాలల దయనీయ స్థితిపై పర్యావరణ న్యాయవాది ఎంసీ మెహతా కేసు వేశారు. సుప్రీంకోర్టు ఈ కేసులో చారిత్రాత్మక మార్గదర్శకాలను ఇస్తూ ఫ్యాక్టరీ యజమానికి 20,000 రూపాయల జరిమానా వేయడమే కాకుండా సదరు బాల కార్మికుడి కుటుంబంలోని ఒక పెద్ద వ్యక్తికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని లేదా ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చిందంటండి. ఏది? సుప్రీంకోర్టు. ఏ తీర్పులో? ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తీర్పులో. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2016 నిబంధనల ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను చట్టవిరుద్ధంగా పనుల్లో పెట్టుకునే యజమానులపై నమోదయ్యే కేసులను కోర్టులలో అత్యంత కఠినమైన కాగ్నిజబుల్ లేదా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేది మరియు నాన్ బెయిలబుల్ లేదా స్టేషన్ బెయిల్ లేనిదిగా మార్చారంటండి. దేన్నండి? బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2016 అనేది ఈ నిబంధనల ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను చట్టవిరుద్ధంగా పనుల్లో పెట్టుకునే యజమానులపై నమోదయ్యే కేసులను కోర్టులలో అత్యంత కఠినమైన కాగ్నిజబుల్ లేదా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేది. అంటే వితౌట్ పర్మిషన్ తో అరెస్ట్ చేయొచ్చంట. అలాగే అంటే కంప్లైంట్ వాళ్ళ నుంచి అఫీషియల్ గా తీసుకోకుండా డైరెక్ట్ గా వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు. తర్వాత నాన్ బెయిలబుల్ ఆర్ స్టేషన్ బెయిల్ లేనిది, అంటే బెయిల్ లేకుండా వాళ్ళని కోర్టుకి హాజరుపరచవచ్చు అండి. అంటే వీళ్ళకు బెయిల్ అనేది దొరకదు నాన్ బెయిలబుల్ అంటే. ఎందుకంటే ఈ చట్టంలోని సవరించిన నిబంధనల ప్రకారం 14 ఏళ్లలోపు బాలలను ఏ పనిలోనైనా చేర్చుకునే యజమానికి మొదటి తప్పుకే కనీసం 6 నెలల నుండి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష మరియు 20,000 రూపాయల నుండి 50,000 వరకు భారీ జరిమానా విధించేలా శిక్షలను విపరీతంగా పెంచారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 2016కు ముందు పాత చట్టంలో బాల కార్మికులను పెట్టుకుంటే కేవలం 10,000 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు మాత్రమే ఉండేది మరియు సులభంగా బెయిల్ వచ్చేది. దీనిని దుర్వినియోగం చేస్తుండటంతో మోదీ ప్రభుత్వం శిక్షాకాలాన్ని 2 సంవత్సరాల జైలుకు పెంచుతూ దీనిని నాన్ బెయిలబుల్ నేరంగా శిక్షలు పెంచి పోలీసులకు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే కాగ్నిజబుల్ పవర్స్ ఇవ్వడం వల్ల యజమానులలో భయం కలిగి బాలల శ్రమ దోపిడీ అదుపులోకి వస్తుందని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త బాలల రక్షణ నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలలో బాలల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై, బాల కార్మిక దోపిడీలపై సుమోటోగా విచారణ జరిపే మరియు బాలల రక్షణ చట్టాల అమలును జాతీయ స్థాయిలో ఆడిట్ చేసే ఆ సర్వోన్నత చట్టబద్ధమైన జాతీయ కమిషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్, ఎన్సిపిసిఆర్ యాక్ట్ ఆఫ్ 2005. ఇది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా 2007లో ఏర్పాటైన అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ. ఇందులో ఒక చైర్పర్సన్ మరియు 6 సభ్యులు ఉంటారు. అందులో కనీసం 2 మహిళలు ఉండాలి. ఈ కమిషన్ కు దేశంలోని ఏ మూలనైనా బాలల హక్కులకు భంగం వాటిల్లితే స్వయంగా రంగంలోకి దిగి అధికారులను విచారించే సివిల్ కోర్టు పవర్స్ అనే ఉంటాయంటండి ఈ కమిషన్ కి. ఏ కమిషన్ కి? కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ఈ కమిషన్ కి. నెక్స్ట్ క్వశ్చన్, బాలల శ్రమ దోపిడీ సామాజిక విశ్లేషణల ప్రకారం ఒక మైనర్ చిన్నారి తమ తల్లిదండ్రుల గతంలో యజమాని వద్ద తీసుకున్న పాత అప్పును లేదా నగదు రుణాన్ని తీర్చడం కోసం
సదరు యజమాని ఇంట్లో గాని లేదా వ్యవసాయ పొలంలో గాని ఎలాంటి జీతం లేకుండా బలవంతంగా పని చేయాల్సి వచ్చే ఆ అనాగరిక చట్ట విరుద్ధమైన బాల కార్మిక రూపాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, వెట్టి చాకిరి బాల కార్మిక వ్యవస్థ లేదా బంధక బాలశ్రమ, బాండెడ్ చైల్డ్ లేబర్ అని అంటారండి, లేదా డెప్ట్ బాండేజ్ అని అంటారు. వెట్టి చాకిరి బాల కార్మిక వ్యవస్థ లేదా బంధక బాలశ్రమ. బాలల శ్రమ దోపిడీ సామాజిక విశ్లేషణల ప్రకారం ఒక మైనర్ చిన్నారి తమ తల్లిదండ్రులు గతంలో యజమాని వద్ద తీసుకున్న పాత అప్పును లేదా నగదు రుణాన్ని తీర్చడం కోసం సదరు యజమాని ఇంట్లో గాని లేదా వ్యవసాయ పొలంలో గాని ఎలాంటి జీతం లేకుండా బలవంతంగా పనిచేయాల్సి వచ్చే ఆ అనాగరిక చట్ట విరుద్ధమైన బాల కార్మిక రూపాన్ని ఏమంటారు అంటే వెట్టి చాకిరి బాల కార్మిక వ్యవస్థ లేదా బంధక బాలశ్రమ, బాండెడ్ చైల్డ్ లేబర్ అని అంటారండి. ఈ వెట్టి చాకిరి బాల కార్మిక వ్యవస్థ అనేది బాల కార్మిక వ్యవస్థలోనే అత్యంత క్రూరమైన అణచివేత రూపం. గ్రామీణ ప్రాంతాలలో పేద తల్లిదండ్రులు తీసుకున్న చిన్న మొత్తాలు అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం వల్ల పిల్లలను ఇటుక బట్టీలలో లేదా పెద్ద భూస్వాముల ఇళ్లలో జీతం లేకుండా కేవలం తిండి పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తారు. దీనిని అరికట్టడానికి భారతదేశంలో బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్ 1976 ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది బాలల హక్కులను కాలరాస్తోంది. బాల కార్మిక వ్యవస్థలో అత్యంత క్రూరమైన అణచివేత రూపం గ్రామీణ ప్రాంతాలలో పేద తల్లిదండ్రులు తీసుకున్న చిన్న మొత్తాల అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం వల్ల పిల్లలను ఇటుక బట్టీలలో లేదా పెద్ద భూస్వాముల ఇళ్లలో జీతం లేకుండా కేవలం తిండి పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తారు. దీనిని అరికట్టడానికి భారతదేశంలో బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్ 1976 అనేది ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది బాలల హక్కులను కాలరాస్తోందంటండి. దానికోసం తెచ్చినది ఏంటంటే ఇది వెట్టి చాకిరి బాల కార్మిక వ్యవస్థ అని దీన్ని అంటారండి. దీన్ని ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏమంటారు అంటే వెట్టి చాకిరి బాల కార్మిక వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల హక్కుల రక్షణలను పటిష్టం చేయడానికి మరియు బాల కార్మిక వ్యవస్థకు గురైన పిల్లల పునరావాసం కొరకు తెచ్చిన క్రింది చారిత్రాత్మక చట్టబద్ధమైన సవరణలు మరియు సుప్రీంకోర్టు తీర్పుల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2, 3, 4, 1. ఎన్సిఎల్పి పథకం ఏర్పాటు. ఫస్ట్ ఇవేవో చదువుదాము. దత్తత నిబంధనలను సులభతరం చేస్తూ మరియు జిల్లా కలెక్టర్లకు పర్యవేక్షక అధికారాలు ఇస్తూ తెచ్చిన బాలల న్యాయ సవరణ చట్టం అమలు. నెక్స్ట్, రక్షించబడిన బాల కార్మికుల కొరకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను నడపడానికి జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు పథకం అధికారిక ఏర్పాటు. 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ముందస్తు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 లోనికి తెచ్చిన నూతన మార్పుల అమలు. సర్కస్లలో బాలలను అక్రమంగా ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ మరియు తప్పిపోయిన పిల్లల ట్రాకింగ్ కొరకు సుప్రీంకోర్టు తెచ్చిన చారిత్రాత్మక బచ్పన్ బచావో ఆందోళన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. 2, 3, 4, 1. ఈ ఎన్సిఎల్పి పథకం ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1988లో 1987 నాటి జాతీయ బాల కార్మిక విధానం నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ ఆధారంగా రక్షించబడిన పిల్లలను సాధారణంగా బడులలో చేర్చే ముందు వారికి ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సులు స్టైఫండ్ అందించడానికి 1985లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారండి. ఏ పథకం అండి? ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఆర్టికల్ 45 మార్పు అనేది 2002లో జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు ఆర్టికల్ 21A లోనికి వెళ్లడంతో ఆర్టికల్ 45లోని నిబంధనలను మార్చి 0 నుండి 6 ఏళ్లలోపు పిల్లల ఈసీసీఈ సంరక్షణ బాధ్యతను ఆదేశిక సూత్రాలలో భాగంగా రాజ్యానికి అప్పగించారంటండి. దీన్ని ఆర్టికల్ 45లోని నిబంధనలను మార్చి 0 నుండి 6 ఏళ్లలోపు పిల్లల ఈసీసీఈ సంరక్షణ బాధ్యతను ఆదేశిక సూత్రాలలో భాగంగా రాజ్యానికి అప్పగించారంటండి. బచ్పన్ బచావో ఆందోళన కేసు తీర్పు అనేది 2011లో వచ్చింది. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన ఎన్జిఓ వేసిన ఈ కేసులో సుప్రీంకోర్టు సర్కస్లలో బాలల శ్రమ దోపిడీని నిషేధిస్తూ కఠిన ఆదేశాలు ఇచ్చిందటండి. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్
కైలాస్ సత్యార్థి స్థాపించిన ఎన్జిఓ వేసిన ఈ కేసులో సుప్రీంకోర్టు సర్కస్లలో బాలల శ్రమ దోపిడీని నిషేధిస్తూ కఠిన ఆదేశాలు ఇచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, జువైనల్ జస్టిస్ సవరణ చట్టం ఇది ఏం చెప్తుంది అంటే దత్తత ప్రక్రియల వేగాన్ని పెంచడానికి జువైనల్ జస్టిస్ కోర్టుల అధికారాలను జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ తెచ్చిన నూతన సవరణ చట్టం. జువైనల్ జస్టిస్ సవరణ చట్టం అనేది దత్తత ప్రక్రియల వేగాన్ని పెంచడానికి జువైనల్ జస్టిస్ కోర్టుల అధికారాలను జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ తెచ్చిన నూతన సవరణ చట్టం జువైనల్ జస్టిస్ సవరణ చట్టం 2021. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మికులపై జరిగే దారుణ లైంగిక నేరాలను మరియు శ్రమ దోపిడీలను కఠినంగా అరికట్టే పోక్సో చట్టం 2012 యొక్క చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఖచ్చితంగా 18 సంవత్సరాల లోపు వయసున్న ఏ వ్యక్తికైనా సరే చట్టబద్ధంగా బాలలుగానే నిర్వచిస్తారు మరియు ఇది బాలురు బాలికలు ఇద్దరికీ సమాన రక్షణ కల్పించే ఒక లింగ తటస్థ చట్టంగా పనిచేస్తుంది. ఈ చట్టంలోని సెక్షన్ 4 నిబంధనల ప్రకారం బాలలపై నేరాలకు పాల్పడిన నిందితుల డిఎన్ఏ రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఈ చట్టంలోని సెక్షన్ 4 నిబంధనల ప్రకారం బాలలపై నేరాలకు పాల్పడిన నిందితుల డిఎన్ఏ రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అండి. పోక్సో చట్టం అనేది భారతదేశంలో బాలల రక్షణకు అత్యంత ఆధునిక చట్టం. దీని ప్రత్యేకత ఏంటంటే పాత చట్టాల లాగా ఇది కేవలం ఆడపిల్లలకే కాకుండా మైనర్ బాలురపై జరిగే లైంగిక దోపిడీలను కూడా సమానంగా శిక్షించే జెండర్ న్యూట్రల్ చట్టం అండి. మైనర్ బాలురపై జరిగే లైంగిక దోపిడీలను కూడా సమానంగా శిక్షిస్తున్నట్టండి. ఏదండి ఇది? పోక్సో చట్టం. ఇందులో మైనర్ల వయసు పరిమితి 18 ఏళ్లుగా లాక్ చేయబడిందంటండి. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే పోక్సో చట్టం కింద దర్యాప్తు రికార్డులన్నీ ప్రత్యేక పోక్సో కోర్సులు మరియు భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే నడుస్తాయండి. ఎలాంటి క్రిప్టోలతో సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 ఆదేశిక సూత్రాలలో బాలల ఆరోగ్యాన్ని, ఉచిత విద్యా సౌకర్యాలను మరియు శ్రమ దోపిడీ నిరోధాన్ని పర్యవేక్షించే క్రింది నిబంధనలను అవి రాజ్యాంగానికి నిర్దేశించే ఖచ్చితమైన సామాజిక బాధ్యతలతో జతపరచండి. ఏమడిగారండి ఇక్కడ? భారత రాజ్యాంగంలోని 4వ భాగమైన పార్ట్ 4 ఆదేశిక సూత్రాలలో బాలల ఆరోగ్యాన్ని, ఉచిత విద్యా సౌకర్యాలను మరియు శ్రమ దోపిడీ నిరోధాన్ని పర్యవేక్షించే క్రింది నిబంధనలను అవి రాజ్యాంగానికి నిర్దేశించే ఖచ్చితమైన సామాజిక బాధ్యతలతో జతపరచమన్నారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఆర్టికల్ 39E అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే బాలల సుకుమార వయసు దుర్వినియోగం కాకుండా చూడటం మరియు ఆర్థిక అవసరాల కోసం పౌరులు తమ వయసుకు మించిన పనుల్లో చేరకుండా రక్షించడం. బాలల సుకుమార వయసు దుర్వినియోగం కాకుండా చూడడము మరియు ఆర్థిక అవసరాల కోసం పౌరులు తమ వయసుకు మించిన పనుల్లో చేరకుండా రక్షించడం. ఆర్టికల్ 39F అనేది బాలలు ఆరోగ్యకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా గౌరవప్రదంగా ఎదిగేందుకు రాజ్యం అవకాశాలు కల్పించాలి మరియు బాల్యాన్ని శ్రమ దోపిడీ నుండి రక్షించాలి. ఆర్టికల్ 45 అనేది 6 సంవత్సరాల లోపు వయసున్న బాలులందరికీ ఉచిత ముందస్తు బాల్య సంరక్షణ మరియు ప్రీ స్కూల్ విద్యను అందించడం. 6 సంవత్సరాల లోపు వయసున్న బాలులందరికీ ఉచిత ముందస్తు బాల్య సంరక్షణ మరియు ప్రీ స్కూల్ విద్యను అందించడం. నెక్స్ట్, ఆర్టికల్ 47 అనేది ప్రజల ముఖ్యంగా చిన్నపిల్లల పోషకాహార స్థాయిని మరియు జీవన ప్రమాణాలను పెంచడాన్ని రాజ్య ప్రథమ కర్తవ్యంగా ప్రకటించడం. ప్రజల ముఖ్యంగా చిన్నపిల్లల పోషకాహార స్థాయిని మరియు జీవన ప్రమాణాలను పెంచడాన్ని రాజ్య ప్రథమ కర్తవ్యంగా ప్రకటించడం. ఏది? ఆర్టికల్ 47. ఆర్టికల్ 39E అనేది ఇది బాలల శారీరక సామర్థ్యానికి మించిన కఠిన పనుల్లో అంటే ఇటుక బట్టీలు లేదా గనులు ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు చేరకుండా కాపాడాలని రాజ్యానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆర్టికల్ 39F అనేది దీనిని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగంలో చేర్చారు. ఇది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన విధానాలకు అతిపెద్ద రాజ్యాంగ పునాది. ఆర్టికల్ 47 అనేది ఈ నిబంధన ఆధారంగానే దేశంలో చిన్న పిల్లల కొరకు
ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుత పిఎం పోషణ్ అమలవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, బాలల రక్షణ మరియు జువైనల్ జస్టిస్ చట్ట నిబంధనల ప్రకారం ఒక హోటల్ లేదా ఫ్యాక్టరీపై దాడి చేసి రక్షించిన బాల కార్మికుడికి తక్షణ ఆశ్రయం కల్పించడానికి, పునరావాసం అందించడానికి మరియు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేలా లేదా ప్రభుత్వ సంరక్షణ హోమ్స్ లో ఉంచాలా అనే నిర్ణయించే ప్రతి జిల్లాలో సెక్షన్ 29 కింద ఏర్పాటయ్యే ఆ సర్వోన్నత చట్టబద్ధమైన కమిటీ ఏది? క్వశ్చన్ మళ్ళీ చదువుతా చూడండి. బాలల రక్షణ మరియు జువైనల్ జస్టిస్ చట్టం నిబంధనల ప్రకారం ఒక హోటల్ లేదా ఫ్యాక్టరీపై దాడి చేసి రక్షించిన బాల కార్మికుడికి తక్షణ ఆశ్రయం కల్పించడానికి, పునరావాసం అందించడానికి మరియు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేలా లేదా ప్రభుత్వ సంరక్షణ హోమ్స్ లో ఉంచాలా అనే నిర్ణయించే ప్రతి జిల్లాలో సెక్షన్ 29 కింద ఏర్పాటయ్యే ఆ సర్వోన్నత చట్టబద్ధమైన కమిటీ ఏది అంటే ఆప్షన్ బి అండి, బాలల సంక్షేమ కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇది బాలల రక్షణ సిలబస్ లోని అత్యంత కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ బాధ్యత. జువైనల్ జస్టిస్ చట్టం కింద ప్రతి జిల్లాలో ఈ సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కమిటీని ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఇక్కడ జువైనల్ జస్టిస్ చట్టం కింద ప్రతి జిల్లాలో ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారండి. అందులో కనీసం ఒకరు మహిళ ఉండాలి మరియు ఒకరు బాలల హక్కుల నిపుణుడై ఉండాలి. ఈ కమిటీకి ఒక మెజిస్ట్రేట్ కోర్టుకు ఉండే అన్ని సివిల్ పవర్స్ ఉంటాయండి. రక్షించబడిన ఏ బాల కార్మికుడినైనా సరే 24 గంటల లోపు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందే ప్రవేశపెట్టాలి. రక్షించబడిన ఏ బాల కార్మికుడినైనా సరే 24 గంటల లోపు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక సవరణ చట్టం 2016 అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ సవరణ నిబంధనలు 2017 ప్రకారం నిరుపేద కుటుంబాల పిల్లల తమ సొంత కుటుంబ వ్యాపారాలలో సహాయం చేయడానికి కల్పించిన మినహాయింపుల నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. బాల కార్మిక సవరణ చట్టం 2016 అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ సవరణ నిబంధనల 2017 ప్రకారం నిరుపేద కుటుంబాల పిల్లలు తమ సొంత కుటుంబ వ్యాపారాలలో సహాయం చేయడానికి కల్పించిన మినహాయింపుల నిబంధనలను సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవేవో చూద్దాము. 14 సంవత్సరాల లోపు పిల్లలు తమ కుటుంబ వ్యాపారాలలో లేదా వ్యవసాయం పనులలో కేవలం స్కూల్ వేళలు ముగిసిన తర్వాత లేదా సెలవు దినాలలో మాత్రమే సహాయం చేయాలని ఈ నూతన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కరెక్టే. ఒకవేళ సొంత కుటుంబ వ్యాపారమే అయినప్పటికీ అది గనులు, బాణసంచా లేదా చట్టం నిర్దేశించిన ప్రమాదకర పరిశ్రమల పరిధిలోకి వస్తే అక్కడ 14 ఏళ్ల లోపు పిల్లలు అస్సలు సహాయం చేయడానికి కూడా వీల్లేదని ఈ రూల్స్ కఠినంగా నిషేధిస్తున్నాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈ నిబంధనల ప్రకారం ఏ చిన్నారినైనా సరే తమ సొంత కుటుంబ పనిలోనైనా కనీస విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా 3 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయించడాన్ని ఈ చట్టం నిషేధిస్తుందటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగ్ అంటే 2017 బాల కార్మిక నియమాలు కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ద్వారా నోటిఫై చేయబడిన పక్కా దేశీయ లీగల్ నిబంధనలు అండి. దీనితో ఎటువంటి క్రిప్టో టోకెన్లతో లింక్ అనేది లేదండి. 2016 సవరణ చట్టంలో ఇది ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబ వ్యాపారాలలో సహాయం చేయడానికి మినహాయింపు ఉంది, ఇది కరెక్టే. కానీ ఇది కొంచెం ఆపోజిట్ గా అడగొచ్చండి. కుటుంబ వ్యాపారాల్లో కూడా సహాయం చేయడానికి వీలు లేదు అని ఏదైనా ఇట్లా అడిగితే అదొక ట్రాప్ గా ఇస్తాడండి. దీన్ని మీరు కన్ఫ్యూజ్ చేసి రాంగ్ ఆన్సర్ చేయడానికి అలా క్రియేట్ చేసి ఇస్తారండి ఆప్షన్ ని. సో ఇట్లాంటివి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇక్కడ ఏమన్నారు అంటే ఈ స్టేట్మెంట్ లో కుటుంబ వ్యాపారాల్లో సహాయం చేయడానికి మినహాయింపు ఉంది అన్నారండి. కానీ అక్కడ మినహాయింపు లేదు అని ఇవ్వచ్చు, చెప్పలేం క్వశ్చన్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థకు గురవుతున్న మరియు వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న పిల్లల సంరక్షణ కొరకు గతంలోని సమగ్ర బాలల రక్షణ పథకాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన
ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన సరికొత్త అంబ్రెల్లా మాస్టర్ వెల్ఫేర్ స్కీమ్ పేరేమిటి? దీని కిందనే ప్రతి జిల్లాలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు నడుస్తున్నాయి. ఆప్షన్ బి అండి, మిషన్ వాత్సల్య. బాల కార్మిక వ్యవస్థకు గురవుతున్న మరియు వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న పిల్లల సంరక్షణ కొరకు గతంలో సమగ్ర బాలల రక్షణ పథకాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన సరికొత్త అంబ్రెల్లా మాస్టర్ వెల్ఫేర్ స్కీమ్ పేరేమిటి అంటే మిషన్ వాత్సల్య అండి. మిషన్ వాత్సల్య. దీని కిందనే ప్రతి జిల్లాలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు నడుస్తున్నాయంటండి. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన బాలల సంరక్షణ పథకాలన్నింటినీ ఏకం చేస్తూ ప్రవేశపెట్టిన మాస్టర్ స్కీమ్ మిషన్ వాత్సల్య. దీని కిందనే దేశవ్యాప్తంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెట్వర్క్, అనాథ శరణాలయాల నిర్వహణ మరియు బాల కార్మిక రెస్క్యూ ఆపరేషన్లకు నిధులు మంజూరు చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరీలు మరియు ప్రమాదకర పరిశ్రమలలో బాలలను పనిలో పెట్టడాన్ని పూర్తిగా నిషేధించే భారత రాజ్యాంగంలోని ఆ అత్యంత ప్రసిద్ధ ప్రాథమిక హక్కు నిబంధన ఏది? ఫ్యాక్టరీలు మరియు ప్రమాదకర పరిశ్రమలలో బాలలను పనిలో పెట్టడాన్ని పూర్తిగా నిషేధించే భారత రాజ్యాంగంలోని ఆ అత్యంత ప్రసిద్ధ ప్రాథమిక హక్కు నిబంధన ఏది అంటే ఆర్టికల్ 24 అండి, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఆర్టికల్ 24 అనేది రాజ్యాంగంలోని ఈ నిబంధన బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కల్పించబడిన ప్రాథమిక హక్కు. ఇది 14 ఏళ్లలోపు బాలలను గనులలో, ఫ్యాక్టరీలలో పనిలో పెట్టడాన్ని కఠినంగా నిషేధిస్తుంది. ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలన విధించే నిబంధన. ఆర్టికల్ 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితిని తెలిపే నిబంధన. ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కు గతంలో ఉన్న పాత ప్రత్యేక హోదా నిబంధన. జమ్మూ కాశ్మీర్కు గతంలో ఉన్న పాత ప్రత్యేక హోదా నిబంధన ఆర్టికల్ 370. నెక్స్ట్ క్వశ్చన్, బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015 అనేది జువెనిల్ జస్టిస్ యాక్ట్ నిబంధనల అమలు అనేది భారతదేశ బాలల న్యాయ చరిత్రలోనే ఒక అతిపెద్ద నిర్మాణ మార్పును తెచ్చింది. దీని ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మైనర్ పిల్లలను కూడా పెద్దవారిగా పరిగణించి సాధారణ కోర్టుల్లో విచారించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 15 స్పష్టంగా శాసిస్తుంది, కనీసం 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అత్యంత ఘోరమైన నేరాలకు అంటే హీనస్ అఫెన్సెస్, ఉదాహరణకు అత్యాచారం లేదా హత్య పాల్పడిన 16 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల మైనర్లపై జువైనల్ జస్టిస్ బోర్డు ఒక ప్రాథమిక మానసిక శారీరక సామర్థ్య విశ్లేషణ జరిపి కేసును సాధారణ బాలల కోర్టుకు బదిలీ చేసే చట్టబద్ధమైన పవర్ను కలిగి ఉంటుంది అన్నారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 2012 డిసెంబర్ ఢిల్లీ నిర్భయ్ ఘటనలో నిందితులలో ఒకడు 18 ఏళ్లలోపు మైనర్ అంటే 17.5 ఏళ్లు కావడం వల్ల వాడు పాత చట్టం ప్రకారం కేవలం 3 ఏళ్ల బాలల హోం శిక్షతో తప్పించుకున్నాడు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావడంతో మోదీ ప్రభుత్వం పాత చట్టాన్ని పూర్తిగా మారుస్తూ జేజే యాక్ట్ 2015ని తెచ్చింది. దీని ప్రకారం 16 నుండి 18 ఏళ్లలోపు మైనర్లు ఘోర నేరాలు చేస్తే వారి మానసిక పరిణితిని బట్టి పెద్దవారిలాగే శిక్షలు వేయవచ్చని చట్టం చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త బాలల రక్షణ నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం దేశంలో అక్రమ రవాణాకు గురై వివిధ హోటళ్లు, ఫ్యాక్టరీలలో బాల కార్మికులుగా మారుతున్న తప్పిపోయిన పిల్లలను మరియు రక్షించబడిన బాలలను జాతీయ స్థాయిలో ఆన్లైన్లో జీపీఎస్ ద్వారా నిఘా ఉంచి వారి తల్లిదండ్రులకు చేరవేసే ఆ సర్వోన్నత కేంద్ర డిజిటల్ పర్యవేక్షక పోర్టల్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ట్రాక్ చైల్డ్ పోర్టల్ మరియు కోయాపాయా నెట్వర్క్. ట్రాక్ చైల్డ్ పోర్టల్ మరియు కోయాపాయా నెట్వర్క్. ఈ ట్రాక్ చైల్డ్ మరియు కోయాపాయా పోర్టల్ అనేది బాల కార్మిక వ్యవస్థ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ ను డిజిటల్ పద్ధతిలో దెబ్బతీయడానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ రన్ చేస్తున్న అత్యంత పవర్ఫుల్ నిఘా పోర్టల్ ఇది అండి. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు మరియు బాలల సంరక్షణ హోమ్స్ అనుసంధానించబడి ఉంటాయి. ఎక్కడైనా ఒక చిన్నారి తప్పిపోయినా అంటే కోయా లేదా రెస్క్యూ చేయబడిన అంటే దొరికిన పాయా సదరు ఫోటోను వివరాలను ఈ పోర్టల్లో అప్లోడ్ చేయగానే దేశవ్యాప్తంగా డేటాబేస్ మ్యాచ్ అయ్యి త్వరగా పిల్లలు వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటారంటండి. ఏ పోర్టల్ అండి ఇది?
బాల కార్మిక వ్యవస్థ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ ను డిజిటల్ పద్ధతిలో దెబ్బతీయడానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ రన్ చేస్తున్న అత్యంత పవర్ఫుల్ నిఘా పోర్టల్ ట్రాక్ చైల్డ్ అండ్ కోయాపాయ పోర్టల్. ట్రాక్ చైల్డ్ అండ్ కోయాపాయ పోర్టల్. నెక్స్ట్ క్వశ్చన్, బాలల శ్రమ దోపిడీ సామాజిక విశ్లేషణల ప్రకారం బాల శ్రమ గెటోయిజేషన్ అనే సామాజిక దృగ్విషయం ఒక నిర్దిష్ట నిర్మాణ లోపాన్ని కలిగి ఉంటుంది. పట్టణ అనధికారిక రంగాలలో ఈ ప్రత్యేక ప్రక్రియ యొక్క అసలైన అంతర్గత రూపాన్ని క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా వివరిస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ఒక సామాజిక ఆర్థిక ప్రక్రియ. దీని ప్రకారం ఇళ్ల నుండి పారిపోయి వచ్చిన లేదా రక్షించబడిన బాల కార్మికులు పట్టణాలలోని అత్యంత రద్దీగా ఉండే ప్రత్యేక మురికి వాడల పరిధిలోనే కేంద్రీకృతమైన సాధారణ ప్రభుత్వ పాఠశాలల విద్యకు పూర్తిగా దూరమై రహస్య ఉత్పాదక కేంద్రాలలో శ్రమ దోపిడీకి గురవడం. ఇక్కడ ఏమడిగారండి, బాలల శ్రమ దోపిడీ సామాజిక విశ్లేషణల ప్రకారం బాల శ్రమ గెటోయిజేషన్ అనే సామాజిక దృగ్విషయం ఒక నిర్దిష్ట నిర్మాణ లోపాన్ని కలిగి ఉంటుంది. పట్టణ అనధికారిక రంగాలలో ఈ ప్రత్యేక ప్రక్రియ యొక్క అసలైన అంతర్గత రూపాన్ని క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా వివరిస్తుంది అంటే ఆప్షన్ బి ఒక సామాజిక ఆర్థిక ప్రక్రియ. దీని ప్రకారం ఇళ్ల నుండి పారిపోయి వచ్చిన లేదా రక్షించబడిన బాల కార్మికులు పట్టణాలలోని అత్యంత రద్దీగా ఉండే ప్రత్యేక మురికి వాడల పరిధిలోనే కేంద్రీకృతమై సాధారణ ప్రభుత్వ పాఠశాలల విద్యకు పూర్తిగా దూరమై రహస్య ఉత్పాదక కేంద్రాలలో శ్రమ దోపిడీకి గురవడం. గెటోయిజేషన్ ఆఫ్ చైల్డ్ శ్రమ్ ఇది పట్టణ సామాజిక శాస్త్రంలో బాల కార్మిక వ్యవస్థకు ఉన్న ప్రమాదకరమైన కోణం. ఇళ్ల నుండి తప్పిపోయిన లేదా దళారీల ద్వారా నగరాలకు వలస వచ్చే పిల్లలు నగరాల శివార్లలో ఉండే మురికి వాడలలో ఒకే చోట బందీలుగా మారుతారు. అక్కడ చిన్న చిన్న గదులలో రాత్రింబగళ్ళు గాజుల పరిశ్రమలు లేదా వస్త్రాలపై జర్దోజీ ఎంబ్రాయిడరీ పనులు చేస్తూ బయటి ప్రపంచానికి కనిపించకుండా పోతారు. దీనివల్ల సాధారణ విద్యా హక్కు చట్టం వీరికి అందకుండా పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల హక్కుల రక్షణలను పటిష్టం చేయడానికి మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన క్రింది చారిత్రాత్మక జాతీయ విధానాలు మరియు కమిటీల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఇందిరాగాంధీ నాయకత్వంలోని చారిత్రాత్మక బాలల జాతీయ విధానం అధికారిక ఆమోదం. ప్రమాదకర పరిశ్రమలలో బాలల శ్రమ దోపిడీపై అధ్యయనం చేసిన చారిత్రాత్మక సనత్ మెహతా కమిటీ నివేదిక సమర్పణ. బాలల సంరక్షణకు ప్రత్యేక మౌలిక ప్రణాళికను కల్పిస్తూ జాతీయ బాల కార్మిక విధానం అధికారిక అమలు. దేశంలోని బాల కార్మిక సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు అధికారిక ప్రారంభం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4 అండి. మొదటి బాలల జాతీయ విధానం అనేది 1974లో వచ్చింది. భారతదేశంలో చిన్న పిల్లల ఆరోగ్యము, పోషణ మరియు విద్య బాధ్యతలను రాజ్య ప్రథమ కర్తవ్యంగా ప్రకటిస్తూ 1974 ఆగస్టులో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఈ చారిత్రాత్మక విధానాన్ని తెచ్చిందంటండి. సనత్ మెహతా కమిటీ ఇది 1984లో వచ్చింది. దేశంలోని వివిధ పారిశ్రామిక కేంద్రాలలో ఉదాహరణకు శివకాశి బాణసంచా రంగాలు బాల కార్మికుల దుస్థితిని అంచనా వేసి 1984లో చట్ట సవరణల కొరకు రిపోర్ట్ ఇచ్చిన కమిటీ అండి. జాతీయ బాల కార్మిక విధానం 1987 అనేది బాల కార్మికులు ఎక్కువగా ఉన్న పరిశ్రమలపై కేంద్రం ప్రత్యేక నిఘా ఉంచి పునరావాసం కల్పించడానికి 1987 ఆగస్టులో ఈ జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టిందటండి. ఎన్సిఎల్పి ప్రాజెక్టు ప్రారంభం అనేది 1988లో వచ్చింది. ఈ 1987 నాటి పాలసీ ఆధారంగా రక్షించబడిన పిల్లలకు ప్రత్యేక బ్రిడ్జి స్కూళ్లు మరియు స్టైపెండ్స్ ఇవ్వడానికి 1988లో ఈ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టును ప్రారంభించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ చట్టం 1986 2016 సవరణల తయారీ లీగల్ లేఅవుట్ యొక్క కఠిన శిక్షా నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఈ సవరించిన చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఏ యజమాని అయినా 14 సంవత్సరాల లోపు పిల్లాడిని పనిలో పెట్టుకుని రెండవసారి లేదా ఆ తర్వాత కూడా అదే తప్పు చేస్తూ పట్టుబడితే అది బెయిల్ లేని తీవ్రమైన క్రిమినల్ నేరం. దీనికి సదరు యజమానికి కనీసం 1 సంవత్సరం నుండి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 17 నిబంధనల ప్రకారం బాల కార్మిక పునరావాస నిధుల లావాదేవీలన్నీ స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఈ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. 2016 సవరణ చట్టంలోని రిలేటెడ్
మొదటిసారి బాల కార్మికులను పెట్టుకుంటే శిక్ష 6 నెలల నుండి 2 ఏళ్ల లోపు 2 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ రెండోసారి కూడా అదే తప్పు చేస్తూ దొరికితే చట్టం అత్యంత కఠినంగా మారుతుంది. దీని ప్రకారం శిక్షను 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలకు జైలు శిక్షకు పెంచుతారంట. మరియు ఇది నాన్ బెయిలబుల్ కింద నేరం అంటండి, అంటే బెయిల్ అనేది ఇవ్వరంటండి దీనికి. నెక్స్ట్, బాల కార్మిక పునరావాస సంక్షేమ నిధి అనేది జిల్లా కలెక్టర్ పరిధిలో స్థానిక ప్రభుత్వ ట్రెజరీ అకౌంట్లోనే నిర్వహించబడుతుందంటండి. ఈ బాల కార్మిక పునరావాస సంక్షేమ నిధి అనేది జిల్లా కలెక్టర్ పరిధిలో స్థానిక ప్రభుత్వ ట్రెజరీ అకౌంట్లోనే నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల శ్రమ దోపిడీని మరియు వారిపై జరిగే అన్యాయాలను చట్టబద్ధంగా అరికట్టడానికి వివిధ కేంద్ర చట్టాలలో కల్పించిన క్రింది ఖచ్చితమైన వయస్సు పరిమితుల నిర్వచనాలను వాటికి సంబంధించిన చట్టాలతో జతపరచండి. భారతదేశంలో బాలల శ్రమ దోపిడీని మరియు వారిపై జరిగే అన్యాయాలను చట్టబద్ధంగా అరికట్టడానికి వివిధ కేంద్ర చట్టాలలో కల్పించిన క్రింది ఖచ్చితమైన వయసు పరిమితులను నిర్వచనాలను వాటికి సంబంధించిన చట్టాలతో జతపరచండి అన్నారండి. చట్టాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఫస్ట్, 14 సంవత్సరాల వయసు పూర్తి కాని ప్రతి ఒక్కరిని బాలలుగా నిర్వచిస్తూ అన్ని రకాల పనుల నుండి సంపూర్ణంగా నిషేధించడం. ఇది ఏ చట్టం సంబంధించింది అంటే బాల కార్మిక సవరణ చట్టం 2016 సంబంధించింది. 14 నుండి 18 సంవత్సరాల వయసు గల వారిని కిషోరులుగా అంటే అడోల్సెంట్స్ గా నిర్వచిస్తూ ప్రమాదకర గనులు ఫ్యాక్టరీల నుండి నిషేధించడం అనేది బాల కార్మిక నియంత్రణ చట్టం సెక్షన్ 2 కింద సంబంధించిందండి. నెక్స్ట్, నేరాలకు గురైన లేదా అనాథలైన పిల్లల సంరక్షణ కొరకు వయసు పరిమితిని 18 ఏళ్లుగా ఏకీకృతంగా ఖరారు చేయడం అనేది బాలల న్యాయ సంరక్షణ చట్టం 2015 సంబంధించిందండి. నెక్స్ట్, బాలురు లేదా బాలికలు ఎవరైనా సరే 18 ఏళ్లలోపు వారిపై జరిగే లైంగిక వేధింపులను కఠినంగా శిక్షించడం అనేది పోక్సో చట్టం 2012 సంబంధించిందండి. బాలురు లేదా బాలికలు ఎవరైనా సరే 18 ఏళ్లలోపు వారిపై జరిగే లైంగిక వేధింపులను కఠినంగా శిక్షించడం అనేది పోక్సో చట్టం 2012కి సంబంధించిందండి. బాల కార్మిక సవరణ చట్టం 2016లో చేసిన నూతన మార్పుల ప్రకారం చైల్డ్ అంటే 14 ఏళ్లలోపుకు మరియు అడోల్సెంట్స్ కు మధ్య స్పష్టమైన లీగల్ తేడాను ఈ చట్టమే ప్రవేశపెట్టిందంటండి. నెక్స్ట్, ఏది బాల కార్మిక సవరణ చట్టం. నెక్స్ట్, జువెనిల్ జస్టిస్ యాక్ట్. ఇది ఈ చట్టం పరిధిలో నేరస్తులైన లేదా అనాథలైన పిల్లల వయసును 18 ఏళ్లుగా తీసుకుంటారంటండి. ఈ చట్టం పరిధిలో నేరస్తులైన లేదా అనాథలైన పిల్లల వయసును 18 నుండి 18 ఏళ్లకు తీసుకుంటారంటండి. ఏ యాక్ట్ ప్రకారం? జువెనిల్ జస్టిస్ యాక్ట్. పోక్సో యాక్ట్ బాలలపై లైంగిక దాడులను అరికట్టడానికి 18 ఏళ్లలోపు ఉన్న వారందరినీ చైల్డ్ గా పరిగణించే లింగ తటస్థ చట్టం ఏది అంటే పోక్సో యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంతర్జాతీయ కార్మిక నివేదిక ప్రకారం భారతదేశం 1992లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా బాల కార్మిక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడం కొరకు ప్రారంభించిన బాల కార్మిక నిర్మూలన అంతర్జాతీయ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ IPECలో అధికారికంగా భాగస్వామి అయింది. ఈ ప్రతిష్టాత్మక IPEC ప్రోగ్రాము క్రింది ఏ సర్వోన్నత అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రత్యేక అధికార పరిధిలో రన్ అవుతోంది అంటే ఆప్షన్ ఏ అండి, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇది బాల కార్మిక వ్యవస్థ యొక్క అంతర్జాతీయ లీగల్ అప్లికేషన్ రిలేటెడ్ బిట్ అండి. ILO అనేది 1919లో ఏర్పడిన ఐక్య రాజ్య సమితి యొక్క అత్యంత ప్రాచీన ప్రత్యేక అనుబంధ సంస్థ. ఈ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఈ సంస్థే 1992లో IPEC ప్రోగ్రాంను తెచ్చింది. దీని ఉద్దేశం వెనుకబడిన దేశాలలో సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందిస్తూ చట్టాల సంస్కరణల ద్వారా బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం. భారతదేశం ఇందులో చేరిన మొదటి దేశం కాకుండా చారిత్రాత్మక మైలురాయి. భారతదేశము ఇందులో చేరిన మొదటి దేశం కావడం చారిత్రాత్మక మైలురాయి అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల హక్కుల పరిరక్షణల కొరకు మరియు బాల కార్మిక దోపిడీలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన అత్యున్నత జాతీయ సంస్థ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్.
భారతదేశంలో బాలల హక్కుల పరిరక్షణల కొరకు మరియు బాల కార్మిక దోపిడీలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన అత్యున్నత జాతీయ సంస్థ అండి. అత్యున్నత జాతీయ సంస్థ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్. అత్యున్నత జాతీయ సంస్థ ఏది అంటే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్. దీనికి సంబంధించి ఈ చట్ట నిబంధనల ప్రకారం కమిషన్ లో ఒక చైర్పర్సన్ మరియు 6 సభ్యులు ఉంటారు. వీరిలో ఖచ్చితంగా కనీసం 2 సభ్యులు మహిళలు అయి ఉండడం చట్టబద్ధంగా తప్పనిసరి అండి. ఈ చట్ట నిబంధనల ప్రకారం కమిషన్ లో ఒక చైర్పర్సన్ మరియు 6 సభ్యులు ఉంటారు. వీరిలో ఖచ్చితంగా కనీసం 2 సభ్యులు మహిళలై ఉండడం చట్టబద్ధంగా తప్పనిసరి. ఏ చట్టం ప్రకారం? జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చట్టం ప్రకారం. నెక్స్ట్, ఈ కమిషన్ బాలల హక్కుల హరణపై విచారణ జరిపేటప్పుడు ఒక సివిల్ కోర్టుకు ఉండే అన్ని చట్టబద్ధమైన సమన్లు జారీ చేసే అధికారాలు లభిస్తాయంటండి. అంటే సివిల్ కోర్టుకు ఉండే ప్రతి ఒక్క అధికారం ఉంటుందంటండి ఈ చట్టానికి. నెక్స్ట్, ఈ కమిషన్ కు దేశంలో విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు అవుతుందో లేదో పర్యవేక్షించే మరియు బడి మానేసిన డ్రాప్అవుట్ పిల్లల రికార్డులను ఆడిట్ చేసే ప్రత్యేక పవర్స్ కూడా ఈ చట్టానికి ఉంటాయండి. ఏ చట్టం ఇది? జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్, NCPCR. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగో అంటే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అనేది పార్లమెంటు చట్టము 2005 ద్వారా ఏర్పడిన ఒక సార్వభౌమ చట్టబద్ధమైన అత్యున్నత రక్షణ సంస్థ అండి. దీనికి విదేశీ క్రిప్టోస్తో ఎలాంటి లీగల్ సంబంధాలు లేవు. బాల కార్మికులు ఉన్నారని తెలిస్తే ఈ కమిషన్ అధికారులకు సమన్లు జారీ చేసి జైలు శిక్షలు పడేలా చేసే సివిల్ పవర్స్ కలిగి ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చిన్నపిల్లల సుకుమార వయసును యజమానులు తమ స్వార్థం కోసం వాడుకోకుండా మరియు నిరుపేద కుటుంబాల పిల్లలు తమ వయసుకు శారీరక శక్తికి మించిన కఠిన పనులలో చేరకుండా రాజ్య పాలసీ శిక్షించాలని ఆదేశించే ఆ ప్రసిద్ధ రాజ్యాంగ నిబంధన ఏది? ఇది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాన ఆదేశిక సూత్రం. ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 39E, ప్రొటెక్షన్ ఆఫ్ టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్. భారతదేశంలో చిన్న పిల్లల సుకుమార వయసును యజమానులు తమ స్వార్థం కోసం వాడుకోకుండా మరియు నిరుపేద కుటుంబాల పిల్లలు తమ వయసుకు శారీరక శక్తికి మించిన కఠిన పనులలో చేరకుండా రాజ్య పాలసీ రక్షించాలని ఆదేశించే ఆ ప్రసిద్ధ రాజ్యాంగ నిబంధన ఏది? ఇది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాన ఆదేశిక సూత్రం. ఆర్టికల్ 39E అండి, ప్రొటెక్షన్ ఆఫ్ టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్. ఆర్టికల్ 39E అనేది ఏం చెప్తుంది అంటే ఇది భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సామ్యవాద నిబంధన అండి, సోషలిస్ట్ ప్రిన్సిపల్. దీని అర్థం ఏంటంటే దేశంలో ఏ ఒక్క పిల్లాడు కూడా ఆకలి తీర్చుకోవడం కోసం చిన్న వయసులోనే పెద్ద పెద్ద బరువులు మోసే ఫ్యాక్టరీ పనుల్లో చేరకూడదు. అలా చేరకుండా కాపాడాల్సిన సంపూర్ణ బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తుందటండి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే నిబంధన. ఆర్టికల్ 352 ఏం చెప్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితిని తెలిపే నిబంధన. ఆర్టికల్ 368 ఏం చెప్తుంది? రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారాలను తెలిపే నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ పరిశ్రమలలో ఎంతుందో శాస్త్రీయంగా లెక్కించి దేశవ్యాప్తంగా గల ముఖ్య మరియు మార్జినల్ బాల కార్మికుల సంఖ్యను అధికారికంగా బహిర్గతం చేసిన ఆ సర్వోన్నత జాతీయ అధికారిక నివేదిక ఏది అంటే దీని డేటా ఆధారంగానే నీతి ఆయోగ్ ప్రాంతీయ నిధులను కేటాయిస్తున్నట్టండి. ఆ జాతీయ అధికారిక నివేదిక ఏది అంటే ఆప్షన్ ఏ అండి, భారత జనాభా గణన నివేదిక. భారత జనాభా గణన నివేదిక, సెన్సస్ ఆఫ్ ఇండియా, చైల్డ్ లేబర్ డేటాబేస్. ఈ భారత జనాభా గణన దేశంలో బాల కార్మికుల అధికారిక గణాంకాలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసి సెన్సస్ డేటాను అత్యంత ప్రామాణికమైనదిగా. దీని ప్రకారం దేశంలో బాల కార్మికులను మెయిన్ వర్కర్స్ ఏడాదికి 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిచేసే పిల్లలు మరియు మార్జినల్ వర్కర్స్ 6 నెలల కంటే తక్కువ రోజులు పనిచేసే పిల్లలుగా వర్గీకరిస్తాయి. ఈ అధికారిక డేటా ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణల ప్రణాళికలను రూపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కుల రక్షణ కమిషన్ల చట్టం 2005 నిబంధనల ప్రకారం జాతీయ స్థాయిలోనే కాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ బాలల హక్కుల ఉల్లంఘనలను బాల కార్మిక నేరాలను నిరంతరం
పర్యవేక్షించడానికి రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్లను ఏర్పాటు చేయడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేశారు. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 36 నిబంధనల ప్రకారం బాల కార్మిక వ్యవస్థను ఉల్లంఘించే యజమానుల నుండి వసూలు చేసే అన్ని జరిమానా నిధులు చట్టబద్ధంగా 100% స్విట్జర్లాండ్లోని విదేశీ కార్పొరేట్ కంపెనీల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడతాయని స్పష్టం చేస్తోంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది రాంగ్ అండి. చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్రంలోని ఎస్సీ పీసీఆర్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ కమిషన్లు ఉన్నాయి. కారణం ఎందుకు రాంగు అంటే బాల కార్మిక చట్టాల ఉల్లంఘన జరిమానా సొమ్ము అంతా సదరు జిల్లాలోని చైల్డ్ లేబర్ రీహాబిలేషన్ కమ్ వెల్ఫేర్ ఫండ్ బాల కార్మిక పునరావాస నిధికి వెళ్తుంది, కానీ విదేశీ ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ తాజా నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం గతంలో అనాథ పిల్లలు మరియు బాల కార్మికుల తక్షణ రక్షణ కొరకు స్వతంత్రంగా పనిచేసిన ప్రసిద్ధ చైల్డ్ లైన్ 1098 అత్యవసర హెల్ప్ లైన్ వ్యవస్థను నూతనంగా దేశవ్యాప్త ఏకీకృత అత్యవసర నెట్వర్క్ ERSS 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టంలోనికి విజయవంతంగా విలీనం చేసి జాతీయ స్థాయిలో పర్యవేక్షిస్తున్న సర్వోన్నత కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇది మన సిలబస్ లో చైల్డ్ ప్రొటెక్షన్ కు అత్యంత ముఖ్యమైన బిట్టు. మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారం పాత చైల్డ్ లైన్ 1098 నెంబర్ను ఇప్పుడు దేశవ్యాప్తంగా హోంశాఖ రన్ చేసే ERSS 112 మాస్టర్ గ్రిడ్ తో అనుసంధానించారు. దీనివల్ల ఎక్కడైనా బాల కార్మికులు అన్యాయానికి గురవుతున్నప్పుడు 112కి కాల్ చేస్తే ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని జిల్లా బాలల రక్షణ యూనిట్లు మరియు పోలీసులు కలిసి కొద్ది నిమిషాల్లోనే స్పాట్కి వెళ్లి పిల్లలను రక్షిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బాలల న్యాయ సంరక్షణ మరియు చట్టబద్ధమైన నిర్మాణాల విశ్లేషణల ప్రకారం ప్రతి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడే జువైనల్ జస్టిస్ బోర్డు ఒక నిర్దిష్ట నిర్మాణ నమూనాను కలిగి ఉంటుంది. చట్ట నిబంధనల ప్రకారం ఈ బోర్డు యొక్క ఖచ్చితమైన సభ్యుల కూర్పును క్రింది వాటిలో ఏది 100% సరిగ్గా నిర్వచిస్తుంది? క్వశ్చన్ మళ్ళా చదువుతా చూడండి. బాలల న్యాయ సంరక్షణ మరియు చట్టబద్ధమైన నిర్మాణాల విశ్లేషణల ప్రకారం ప్రతి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడే జువైనల్ జస్టిస్ బోర్డు ఒక నిర్దిష్ట నిర్మాణ నమూనాను కలిగి ఉంటుంది. చట్ట నిబంధనల ప్రకారం ఈ బోర్డు యొక్క ఖచ్చితమైన సభ్యుల కూర్పును క్రింది వాటిలో ఏది 100% సరిగ్గా నిర్వచిస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి. దీనిలో ఒక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లేదా ఒకటవ తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కనీసం 3 సంవత్సరాల అనుభవం గల వారు ఉంటారు. వారితో పాటు 2 సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. వీరిలో కనీసం ఒకరు మహిళ అయి ఉండడం తప్పనిసరి. జువైనల్ జస్టిస్ చట్టం 2015లోని సెక్షన్ 4 ప్రకారం ప్రతి జిల్లాలో ఈ బోర్డు ఏర్పాటవుతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన బాలలను విచారించే సర్వోన్నత అథారిటీ ఇది. ఇందులో ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తో పాటు 2 సామాజిక కార్యకర్తలు ఉంటారు. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు మహిళ అయి ఉండాలని చట్టం ఖచ్చితంగా శాసిస్తుంది. ఈ బోర్డు సాధారణ క్రిమినల్ కోర్టుల లాగా కాకుండా బాలల పట్ల అత్యంత సున్నితంగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మిక శ్రమ దోపిడీని అరికట్టడానికి మరియు వారి విద్యా హక్కుల రక్షణలను చట్టబద్ధం చేయడానికి తెచ్చిన క్రింది చారిత్రాత్మక రాజ్యాంగ సవరణలు, చట్టాలు మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వులు మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. చారిత్రాత్మక 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 21A విద్యా హక్కు అధికారిక చేరిక, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో బాల కార్మిక పునరావాస సంక్షేమ నిధి అధికారిక ఏర్పాటు, గురుపాద స్వామి కమిటీ సిఫార్సుల ఆధారంగా చారిత్రాత్మక బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ చట్టం ఆమోదం. వాజ్పేయి హయాంలో బాలల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తెచ్చిన బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టం ఆమోదం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3241 బాల కార్మిక నిషేధ చట్టం గురుపాద స్వామి కమిటీ నివేదిక ఆధారంగా 14 ఏళ్లలోపు బాలలను కొన్ని ప్రమాదకర పనులలో నిషేధిస్తూ తెచ్చిన చట్టబద్ధమైన పునాది. బాల కార్మిక పునరావాస నిధి ఏర్పాటు MC మెహతా కేసు తీర్పులో సుప్రీంకోర్టు తెచ్చిన ఆదేశాల మేరకు చట్టాన్ని ఉల్లంఘించే యజమానుల నుండి జరిమానా వసూలు చేయడానికి
1996లో ఈ ఫండ్ ఏర్పాటైంది. జువైనల్ జస్టిస్ చట్టం అనాథ పిల్లల మరియు చట్టాన్ని ఉల్లంఘించిన బాలల రక్షణ కొరకు పాత చట్టాలను మారుస్తూ 2000లో తెచ్చిన నూతన చట్టం. ఆర్టికల్ 21A చేరిక అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగంలో చేర్చిన చారిత్రాత్మక మైలురాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మికులను రక్షించి వారిని ప్రధాన స్రవంతిలో కలపడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ బాల కార్మిక విధానం యొక్క చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. 1987లో ప్రవేశపెట్టబడిన ఈ జాతీయ విధానం ఒక ప్రాజెక్టు ఆధారిత కార్యాచరణపై దృష్టి పెడుతుంది. దీని ప్రకారం రక్షించబడిన బాల కార్మికుల కొరకు ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేసి వారికి ఉచిత పోషకాహారం, వృత్తి, విద్యా శిక్షణ మరియు నెలవారీ స్టైపెండ్ అందించడాన్ని తప్పనిసరి చేస్తోంది. తాజా పరిపాలనా నివేదికల ప్రకారం ఈ విధానం కింద పిల్లలకు అదే స్టైపెండ్ నిధులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే బదిలీ చేయబడతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. 1987లో వచ్చిన జాతీయ బాల కార్మిక విధానం అత్యంత ప్రాధాన్యత కలిగినది. దీని ద్వారానే దేశంలోని జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు NCLP స్పెషల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. బాల కార్మికులను ఒకేసారి పనిలో నుండి తీసేస్తే వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయి. అందుకే ఈ పాలసీ కింద రక్షించిన పిల్లలకు చదువుతో పాటు నెలకు కొంత స్టైపెండ్ ఇచ్చి ఆదుకునే అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేశారు. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఈ స్టైపెండ్ నిధులన్నీ భారత కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నేరుగా పౌరుల సాధారణ బ్యాంక్ ఖాతాల్లోకి DBT ద్వారా ఇండియన్ రూపీస్లోనే బదిలీ చేయబడతాయంటండి. ఎలాంటి క్రిప్టోలతో సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల శ్రమ దోపిడీని మరియు అనాథ పిల్లల అక్రమ రవాణాను అరికట్టడానికి సుప్రీంకోర్టు వివిధ చారిత్రాత్మక కేసులలో ఇచ్చిన క్రింది మార్గదర్శకాలను అవి అమలు చేసే ఖచ్చితమైన చట్టపరమైన సూత్రాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. 1A 2B 3C 4D. MC మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇది ఆర్టికల్ 24ను ఉల్లంఘించే యజమానుల నుండి తప్పనిసరిగా 20,000 రూపాయల జరిమానా వసూలు చేసి బాలల పునరావాస నిధికి జమ చేయాలని ఆదేశించడం. నెక్స్ట్, బంధువా ముక్తి మరోచా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఇటుక బట్టీలు లేదా క్వారీలలో సాగే బాలల వెట్టి చాకిరీ జీవించే హక్కును సంపూర్ణ విరుద్ధమని ప్రకటిస్తూ వారిని తక్షణమే రక్షించి పునరావాసం కల్పించాలని ఆదేశించడం. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా భవన నిర్మాణ రంగం పనులలో అంటే ఉదాహరణకు ఏషియాడ్ స్టేడియం నిర్మాణ పనులు బాలలను చేర్చుకోవడం కూడా ఆర్టికల్ 24 కింద తీవ్రమైన ప్రమాదకర నేరమే అని స్పష్టం చేయడం. బచ్పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011. ఇది దేశంలోని అన్ని సర్కస్లలో బాలలను పనిలో పెట్టడాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ అక్రమ రవాణాకు గురైన పిల్లల కొరకు ప్రత్యేక రక్షణ గైడ్ లైన్స్ ను ఇవ్వడం. MC మెహతా కేసు శివకాశి బాణసంచా ఫ్యాక్టరీల కేసు. MC మెహతా కేసు అనేది శివకాశి బాణసంచా ఫ్యాక్టరీల కేసు అండి. దీని ద్వారానే దేశవ్యాప్తంగా చైల్డ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్స్ అనేవి ఏర్పాటయ్యాయి. బంధువా ముక్తి మోర్చా కేసు అనేది జస్టిస్ PN భగవతి ఇచ్చిన చారిత్రాత్మక IPL తీర్పు. ఇది గనులలో సాగే బాలల వెట్టి చాకిరీని అణచివేస్తుంది. PUDR వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో కోర్టు స్పష్టం చేసింది ఏంటంటే కేవలం ఫ్యాక్టరీలే కాదు ప్రమాదకరమైన భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులలో కూడా 14 ఏళ్లలోపు పిల్లలను అస్సలు పెట్టకూడదు. 14 ఏళ్లలోపు పిల్లలను అస్సలు పెట్టకూడదు. నెక్స్ట్, భారతదేశంలో బాలల శారీరక ఎదుగుదలను కాపాడటానికి మరియు వారిని బాల కార్మికులుగా మారకుండా ప్రాథమిక స్థాయిలోనే నిరోధించడానికి గ్రామ స్థాయిలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత పోషకాహారం, ముందస్తు పాఠశాల విద్య మరియు వ్యాక్సినేషన్ సేవలను సమగ్రంగా అందించే ఆ చారిత్రాత్మక జాతీయ వ్యవస్థ ఏది అంటే ఆప్షన్ బి అండి. ICDS చట్టం కింద పనిచేసే అంగన్వాడీ కేంద్రాలు. ఇది బాలల సంరక్షణ సిలబస్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 1975 అక్టోబర్ 2న ప్రారంభించబడిన సమగ్ర బాలల అభివృద్ధి సేవల
ICDS పథకం కింద ఈ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. చిన్న పిల్లలకు 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల వయసులోపు ఇక్కడే ముందస్తు ప్రాథమిక అక్షరాస్యత నాన్ ఫార్మల్ ప్రీ స్కూల్ నేర్పించడం వల్ల వారు నేరుగా 1వ తరగతిలో బడిలో చేరడానికి అవకాశం కలుగుతుంది తప్ప బాల కార్మికులుగా మారే ముప్పు తప్పుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మిక నియంత్రణ చట్టం నిబంధనల ప్రకారం ఏ పరిశ్రమలు లేదా తయారీ ప్రక్రియలు బాలల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి అని శాస్త్రీయంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి ఏర్పాటు చేసిన బాల కార్మిక సాంకేతిక సలహా కమిటీ అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమన్నారు, తప్పుగా ఉన్నది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. రిమైనింగ్ అన్ని ఇన్కరెక్ట్ అయితే ఆప్షన్ సి, కరెక్ట్ అయితే ఆప్షన్ ఏ, బి, డి అండి. సో కరెక్ట్ ఏవేవో చూద్దాము. ఈ కమిటీని బాల కార్మిక చట్టంలోని సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొత్తగా ఏ పనులను ప్రమాదకర జాబితాలో చేర్చాలో ఇది సిఫార్సు చేస్తుంది. ఏదండి? ఈ బాల కార్మిక సాంకేతిక సలహా కమిటీ. నెక్స్ట్, ఈ చట్టం నిబంధనల ప్రకారం ఏ సాంకేతిక కమిటీలో కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక చైర్మన్ మరియు గరిష్టంగా 10 మందికి మించకుండా నిపుణులైన సభ్యులు ఉంటారంటండి. ఈ చట్టంలో ఏ చట్టంలో? బాల కార్మిక సాంకేతిక సలహా కమిటీలో. నెక్స్ట్, ఈ కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కాలక్రమేణా ఇటుక బట్టీలు, రసాయనాల ఫ్యాక్టరీలు మరియు జరీ వర్క్స్ వంటి రంగాలను బాలలకు నిషేధిత జాబితాలో చేర్చిందంటండి. సో ఈ బాల కార్మిక సాంకేతిక సలహా కమిటీ అనేది భారత ప్రభుత్వం కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే నడిచే 100% అఫీషియల్ దేశీయ చట్టబద్ధమైన కమిటీ అండి. ఎటువంటి క్రిప్టోలతో సంబంధం లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2024 నుండి 2026 లీగల్ అప్డేట్స్ ప్రకారం పాత IPC స్థానంలో అమల్లోకి వచ్చిన సరికొత్త భారత న్యాయ సంహిత BNS లోని ఏ నిర్దిష్ట సెక్షన్ ప్రకారం చిన్న పిల్లలను దొంగతనంగా కిడ్నాప్ చేసి లేదా కొనుగోలు చేసి బాల కార్మికులుగా మార్చే బాలల అక్రమ రవాణా చైల్డ్ ట్రాఫికింగ్ నేరానికి కఠినమైన జీవితకాల జైలు శిక్షలను చట్టబద్ధంగా చేశారు అంటే ఆప్షన్ ఏ అండి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 143 చైల్డ్ ట్రాఫికింగ్ పనిష్మెంట్. ఇది నూతన క్రిమినల్ చట్టాల BNS 2024-2026 పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన సవరణ బిట్టు. పాత IPC సెక్షన్ 370 స్థానంలో వచ్చిన సరికొత్త BNS సెక్షన్ 143 ప్రకారం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది చిన్న పిల్లలను శ్రమ దోపిడీ కొరకు లేదా అవయవాల దొంగతనం కొరకు అక్రమ రవాణా చేస్తే అది నాన్ బెయిలబుల్ తీవ్ర నేరం. దీనికి నిందితులకు కనీసం 10 సంవత్సరాల నుండి గరిష్టంగా జీవితకాలం పాటు రైస్ ఆఫ్ లైఫ్ జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వీధుల పొడవునా అనాథలుగా తిరుగుతూ మరియు బాల కార్మిక శ్రమ దోపిడీకి గురవుతున్న పిల్లల తక్షణ రక్షణ కొరకు 1996లో ముంబై నగరంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ల ద్వారా ఒక చిన్న ప్రయోగాత్మక ప్రాజెక్టుగా ప్రారంభించబడి తర్వాతి కాలంలో ఏకంగా 1098 పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద 24 గంటల ఉచిత బాలల అత్యవసర రెస్క్యూ నెట్వర్క్ గా మారిన ఆ చారిత్రాత్మక చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం ఏది? ఆప్షన్ ఏ అండి, చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్. చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ 1098 నెట్. చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ ఇది చైల్డ్ లేబర్ రెస్క్యూ హిస్టరీలోని మోస్ట్ ఎకనామిక్ బిట్టు. 1996లో TISS టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబైలోని ప్రొఫెసర్ జెరు బిల్లిమోరియా నేతృత్వంలో నిరుపేద పిల్లల అత్యవసర సహాయం కొరకు ఇది మొదలైంది. ఆ తర్వాత కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ దీనిని అధికారికంగా స్వీకరించి దేశవ్యాప్తంగా 1098 అంటే 1098 నెంబర్ను కేటాయించింది. ప్రస్తుతం దీని సేవలు మిషన్ వాత్సల్య కింద 112తో అనుసంధానించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కూడా స్థానికంగా ఉండే నిరుపేద అనాథ పిల్లల కొరకు ఖచ్చితంగా ఒక నిర్దిష్ట శాతాన్ని ఉచిత కోటా కింద కేటాయించడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేశారు. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 12లోని 1C
స్పష్టంగా శాసిస్తుంది. ప్రతి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో కూడా తమ 1వ తరగతి లేదా ఎల్కేజీ అడ్మిషన్లలో ఖచ్చితంగా 25% సీట్లను సమాజంలోని వెనుకబడిన బలహీన వర్గాల పిల్లల కొరకు కేటాయించాలి. దీనివల్ల నిరుపేద పిల్లలు ఫీజులు కట్టలేక బాల కార్మికులుగా మారకుండా అడ్డుకోవచ్చు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. చాలా మంది నిరుపేద పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు భరించలేక మధ్యలోనే చదువు మానేసి హోటళ్లలో చైల్డ్ లేబర్ గా మారుతుంటారు. దీనిని అరికట్టడానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లోని సెక్షన్ 12 లోని 1C లో ఈ చారిత్రాత్మక నిబంధన పెట్టారు. ఈ 25% ఉచిత కోటా కింద చేరే పిల్లల ఫీజులు సొమ్మును ప్రభుత్వమే నేరుగా ప్రైవేట్ స్కూళ్లకు రీఎంబర్స్మెంట్ చేస్తోంది. ఇది పేద పిల్లలకు పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఉచితంగా చదువుకునే హక్కు కల్పించి వారిని బాల కార్మికులుగా మారకుండా కాపాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత దేశవ్యాప్త విద్యా నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన పేద ఆడపిల్లలు మధ్యలోనే బడి మానేసి డ్రాప్అవుట్స్ బాల కార్మికులుగా మారకుండా కాపాడటం కోసం దేశంలోని వెనుకబడిన మండలాల్లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత భోజనం, వసతి మరియు నాణ్యమైన విద్యను అందించే ఆ ప్రసిద్ధ కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన పేద ఆడపిల్లలు మధ్యలోనే బడి మానేసి బాల కార్మికులుగా మారకుండా కాపాడటం కోసం దేశంలోని వెనుకబడిన మండలాల్లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత భోజనం, వసతి మరియు నాణ్యమైన విద్యను అందించే ఆ ప్రసిద్ధ కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పేరేమిటి అంటే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. ఇది బాలికల విద్యా హక్కు మరియు బాల కార్మిక నిర్మూలన పరిధిలోని అత్యంత పవర్ఫుల్ రెసిడెన్షియల్ స్కీమ్ బిట్టు. 2004 జూలైలో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ప్రస్తుతం ఇది సమగ్ర శిక్ష అంబ్రెల్లా కింద నడుస్తోంది. ఈ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనేది ప్రజెంట్ దేని కింద నడుస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కరెంట్ రిలేటెడ్ అడగొచ్చు. ఇది దేని కింద మార్చారు అంటే ప్రజెంట్ సమగ్ర శిక్ష అంబ్రెల్లా కింద నడుస్తుందంటండి. గ్రామీణ ప్రాంతాల్లో బడి దూరంగా ఉండడం వల్ల ఆడపిల్లలను చదువు మానిపించి వ్యవసాయ పనుల్లో పంపే దుస్థితిని అరికట్టడానికి ఈ కేజీబీవీ స్కూళ్లలో ఉచితంగా హాస్టల్ వసతి కల్పించి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. బాలల రక్షణ మరియు జువైనల్ న్యాయ చట్ట నిబంధనల ప్రకారం రైల్వే స్టేషన్లలో లేదా ఫ్యాక్టరీలలో రెస్క్యూ చేయబడిన బాల కార్మికులను లేదా ఇళ్ల నుండి పారిపోయి వచ్చిన పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందే ప్రవేశపెట్టడానికి ముందు తాత్కాలికంగా వారిని ఉంచి తక్షణ ఆహారం, వైద్యం మరియు కౌన్సిలింగ్ అందించడం కొరకు సెక్షన్ 43 కింద ఏర్పాటు చేయబడే ఆ ప్రత్యేక చట్టబద్ధమైన తాత్కాలిక రక్షణ కేంద్రాలను ఏమంటారు అంటే ఆప్షన్ ఏ అండి. ఓపెన్ షెల్టర్ లేదా తాత్కాలిక స్వల్పకాలిక రక్షణ గృహం అని పిలుస్తారండి. ఈ ఓపెన్ షెల్టరు ఇది జువైనల్ జస్టిస్ చట్టం 2015 లోని సెక్షన్ 43 కింద రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల సహాయంతో నడిచే తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు. వీధుల్లో తిరిగే పిల్లలు లేదా రక్షించబడిన బాల కార్మికులు తక్షణమే జైలు లాంటి హోమ్స్లలో ఉండడానికి భయపడతారు కాబట్టి వారికి ఒక ప్రశాంతమైన కమ్యూనిటీ వాతావరణం కల్పించి వారి వివరాలు సేకరించడానికి ఈ ఓపెన్ షెల్టర్స్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ సార్వభౌమ ఒప్పందాల ప్రమాణాలను మరియు భారతదేశంలో బాలల అక్రమ రవాణా, శ్రమ దోపిడీ నిరోధక చట్టాల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. బాలల శ్రమ దోపిడీ పట్ల 100% కఠినంగా వ్యవహరించేలా రూపొందించిన బాలల కొరకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ అధికారిక అమలు. ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కుల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి తెచ్చిన చారిత్రాత్మక ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కన్వెన్షన్ అంతర్జాతీయంగా అమల్లోకి రావడం. మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల నిరోధక కన్వెన్షన్ మరియు దాని అనుబంధ ప్రోటోకాల్స్ ను భారతదేశం అధికారికంగా ఆమోదించడం. కేంద్ర బాల కార్మిక నిర్మూలన ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాల అధికారిక రూపకల్పన. యుఎన్సిఆర్సి కన్వెన్షన్ అమల్లోకి రాకుండా ఐక్యరాజ్య సమితి 1989 నవంబర్లో ఆమోదించిన ఈ ప్రతిష్టాత్మక
కన్వెన్షన్ 1990లో అంతర్జాతీయ చట్టంగా మారింది. భారతదేశం దీనిపై 1992 డిసెంబర్లో సంతకం చేసింది. బాలల దీనికి ఆన్సర్ ఏంటంటే 2134 అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. బాలల జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేది 2005లో వచ్చింది. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా దేశంలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మరియు శిశు మరణాలను తగ్గించడానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ తెచ్చిన సమగ్ర యాక్షన్ ప్లాను. యుఎన్టీఓసి అంతర్జాతీయ ప్రోటోకాల్ ఆమోదం. ఇది 2011లో ఆమోదించబడింది మే నెలలో. సరిహద్దులు దాటి సాగే మహిళల అక్రమ రవాణాను అంతర్జాతీయ పోలీసుల సమన్వయంతో అణచివేయడానికి భారతదేశం ఈ ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ను 2011లో అఫీషియల్గా ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పారిశ్రామిక ప్రాంతాలలో బాల కార్మికులను రక్షించడానికి అమల్లో ఉన్న జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ప్రత్యేక బ్రిడ్జి పాఠశాలల నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఎన్సిఎల్పి మార్గదర్శకాల ప్రకారం ఫ్యాక్టరీల నుండి రక్షించబడిన పిల్లలను నేరుగా సాధారణ స్కూళ్లలో వేయకుండా మొదట ప్రత్యేక శిక్షణ కేంద్రాలలో స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ చేర్చి వారి చదువుతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికి నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాల ద్వారా నెలవారీ స్టైపెండ్ అందిస్తారు. ఈ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రత్యేక బ్రిడ్జి పాఠశాలల పరీక్షల రికార్డులన్నీ 100% స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల సాఫ్ట్వేర్ మైనింగ్ లాభాల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఈ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది బాల కార్మిక నిర్మూలనలో అత్యంత సక్సెస్ఫుల్ పునరావాస మోడల్. చాలా కాలం పనులకు వెళ్లిన పిల్లలు నేరుగా సాధారణ స్కూళ్ల సిలబస్ ను తట్టుకోలేరు. అందుకే ఈ ప్రత్యేక కేంద్రాలలో వారికి 2 ఏళ్ల పాటు బ్రిడ్జ్ కోర్సులు నేర్పిస్తారు. వారితో పాటు వారి కుటుంబ ఆదాయం కోల్పోయింది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టబద్ధమైన స్టైఫండ్ సహాయాన్ని అందిస్తుంది. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ విద్యా నిధులన్నీ భారత కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపుల ద్వారా మరియు సమగ్ర శిక్ష నిధుల ద్వారానే నడుస్తాయండి. క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలల శ్రమ దోపిడీని మరియు వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదకర రంగాలను అరికట్టడానికి వివిధ చట్టాలలో నిర్దేశించిన క్రింది కఠినమైన నిషేధిత పరిశ్రమల షెడ్యూళ్లను వాటి పరిధిలోకి వచ్చే ఖచ్చితమైన ఉత్పాదక రంగాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. బీడీ మేకింగ్ అండ్ టొబాకో ప్రాసెసింగ్. నికోటిన్, ధూళి మరియు శ్వాసకోశ వ్యాధుల ముప్పు వల్ల 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోవడాన్ని సంపూర్ణంగా నిషేధించిన చారిత్రాత్మక బీడీ తయారీ రంగం. ఫైర్ క్రాకర్ అండ్ మ్యాచ్ ఫ్యాక్టరీస్. కెమికల్ పేలుళ్లతో ముప్పు ఉన్నందున చారిత్రాత్మక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాల కార్మికులను 100% నిషేధించిన బాణసంచా మరియు అగ్గిపెట్టెల పరిశ్రమలు. నెక్స్ట్, స్టోన్ క్వారీస్ అండ్ స్లేట్ మైన్స్. సిలికోసిస్ వ్యాధి ముప్పుని విపరీతంగా ఉన్నందున మైనింగ్ కోడ్స్ ప్రకారం మైనర్లను పనిలో చేర్చుకోవడాన్ని కఠినంగా నిషేధించిన క్వారీలు మరియు గనులు ఏది అంటే స్టోన్ క్వారీస్ అండ్ స్లేట్ మైన్స్. నెక్స్ట్, పవర్ లూప్స్ అండ్ టెక్స్టైల్ డైయింగ్ అంటే రసాయన రంగుల పాయిజన్ మరియు భారీ యంత్రాల ప్రమాదాల నుండి పిల్లలను కాపాడటానికి ఇండస్ట్రియల్ సేఫ్టీ చట్టాల కింద నిషేధించిన టెక్స్టైల్ డైయింగ్ రంగాలు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బీడీ తయారీ రంగం ఇది గ్రామీణ మరియు అర్ధ పట్టణ ప్రాంతాలలో బాల కార్మికుల ఎక్కువగా పీడించబడే రంగం. పొగాకు ఆకులను చుట్టడం వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కాబట్టి చట్టంలోని ప్రమాదకర షెడ్యూల్లో దీన్ని పక్కగా నిషేధించారు. బాణసంచా ఫ్యాక్టరీలు. తమిళనాడులోని శివకాశి కేంద్రంగా సాగిన బాలల శ్రమ దోపిడీని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ఎంసి మెహతా కేసు ద్వారా దీనిపై శాశ్వత నిషేధాన్ని విధించింది. క్వారీలు మరియు గనులు. ఇక్కడ పనిచేసే పిల్లలకు చిన్న వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు సిలికోసిస్ వస్తాయి కాబట్టి ఆర్టికల్ 24 దీనిని ప్రాథమిక హక్కుల పరిధిలోనే నేరుగా నిషేధించింది. నెక్స్ట్ క్వశ్చన్, యువత అసంతృప్తి మరియు ఆర్థిక సామాజిక విశ్లేషణల ప్రకారం దేశంలోని విద్యా వ్యవస్థ మరియు పారిశ్రామిక రంగాల మధ్య గల నిర్మాణాల లోపాల వల్ల ఉన్నత చదువులు చదివిన యువతకు తమ అర్హతలకు తగ్గ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలు లభించకపోవడం వల్ల వారిలో విపరీతమైన నైరాశ్యం,
సమాజంపై కోపం పెరిగి వారు తీవ్ర ప్రాంతీయ ఆందోళనల వైపు మరియు ధర్నాల వైపు మొగ్గు చూపే ఆ క్లిష్టమైన సామాజిక పరిస్థితిని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, విద్యావంత నిరుద్యోగం మరియు నిర్మాణాత్మక పరాయీకరణ. విద్యావంత నిరుద్యోగం మరియు నిర్మాణాత్మక పరాయీకరణ, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్ట్రక్చరల్ యాలినేషన్. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ విద్యావంత నిరుద్యోగం అంటే ఇది కేవలం నిరుద్యోగం వేరు, చదువుకున్న వాళ్ళ నిరుద్యోగం వేరు. ఒక వ్యక్తి డిగ్రీలు పీజీలు పూర్తి చేసి కూడా ఖాళీగా ఉన్నప్పుడు సమాజంలో తన గుర్తింపు కోల్పోయి మానసిక ఒత్తిడికి గురవుతాడు. దీనివల్లనే సమాజంలో చట్ట వ్యతిరేక శక్తులు పెరగడం లేదా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉగ్ర యువజన ఉద్యమాలు రగలడం జరుగుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని యువత యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రగతికి వాడుకోవడానికి మరియు వారి అసంతృప్తులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ యువజన విధానం 2014 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఈ జాతీయ యువజన విధానం 2014 ప్రకారం యువత అనే పదానికి వయసు పరిమితిని ఖచ్చితంగా 15 నుండి 29 సంవత్సరాల వయసు గ్రూపుగా అధికారికంగా నిర్వచించారంటండి. 15 నుండి 29 సంవత్సరాల వయసు గ్రూపుగా అధికారికంగా నిర్వహించారు. ఎవరిని? యువత అనే పదానికి వయసు పరిమితిని. దేని ప్రకారం? జాతీయ యువజన విధానం 2014 ప్రకారం. నెక్స్ట్, ఈ విధానం 5 ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాలను కలిగి ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపార సామర్థ్యం మరియు ఆరోగ్యం వంటి 11 ప్రాధాన్యత రంగాలను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్, ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం యువత తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా వారిని డ్రగ్స్ వ్యసనాల నుండి, మద్యపానం నుండి, నేరపూరిత చర్యల నుండి కాపాడి వారి శక్తిని ఉత్పాదక రంగాల వైపు మళ్లించడం. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే జాతీయ యువజన విధానం 2014 అనేది కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా రన్ అయ్యే అధికారిక దేశీయ పాలసీ అండి. ఇది విదేశీ క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. నెక్స్ట్, సాధారణంగా ఐక్యరాజ్య సమితి యువత వయసును 15 నుండి 24 ఏళ్లకు తీసుకుంటుంది. కానీ భారత జాతీయ విధానం 2014 ప్రకారం మన దేశంలో యువత వయసు 15 నుండి 29 ఏళ్ళగా లాక్ చేయబడిందంటండి. ఐక్యరాజ్య సమితి అయితే గమనించండి, ఇక్కడ ఐక్యరాజ్య సమితి అయితే 15 నుండి 24 ఏళ్ళగా తీసుకుంటుంది. అలా కాకుండా మన భారత జాతీయ విధానము అయితే 2014 ప్రకారం అయితే ఈ యువత వయసుని 15 నుండి 29 ఏళ్ళగా తీసుకుంటుందండి. బాగా గమనించాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది బిట్ ఇచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, కాలేజీ విద్యార్థులలో మరియు యువతలో పెరుగుతున్న ప్రమాదకర డ్రగ్స్ వ్యసనాలను అరికట్టడానికి మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను దేశవ్యాప్తంగా అణచివేయడానికి పార్లమెంట్ ఆమోదించిన ఆ అత్యంత పవర్ఫుల్ చారిత్రాత్మక చట్టం ఏది? దీని కిందనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే సర్వోన్నత నిఘా సంస్థ ఏర్పాటైంది. ఆప్షన్ ఏ అండి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం 1985 అండి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ 1985 యాక్ట్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం 1985 ఇది కరెక్ట్ అండి. ఈ ఎన్డీపీఎస్ చట్టం 1985 ద్వారా ఇది యువత డ్రగ్స్ వ్యసనాలను ఈ డ్రగ్స్ వ్యసనాల సిలబస్ పరిధిలో ఇది ఒక ఇంపార్టెంట్ చట్టము. దీని ప్రకారం గంజాయి, హెరాయిన్, కొకైన్ లేదా ఎల్ఎస్డి వంటి డ్రగ్స్ ను కలిగి ఉన్న, విక్రయించిన లేదా తాగిన వారెంట్ లేకుండా తక్షణమే అరెస్ట్ చేసే అత్యంత కఠినమైన పవర్స్ అనేవి పోలీసులకు లభిస్తాయంటండి. ఇందులో చిన్న మొత్తాలకు అంటే స్మాల్ క్వాంటిటీ మరియు వాణిజ్య మొత్తాలకు కమర్షియల్ క్వాంటిటీకి విడివిడిగా జరిమానాలు, బెయిల్ లేని కఠిన జైలు శిక్షలు, కనిష్టంగా 10 నుండి 20 ఏళ్ల 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబాటుతనం మరియు వివక్షలకు వ్యతిరేకంగా యువత నడిపిన చారిత్రాత్మక సామాజిక ఉద్యమాల విశ్లేషణల ప్రకారం అమెరికాలోని బ్లాంక్ పాంథర్ ఉద్యమ స్ఫూర్తితో మహారాష్ట్రలో 1972లో నామ్దేవ్ దసాల్, అర్జున్ డాంగ్లే వంటి విద్యావంతులైన దళిత యువత నేతృత్వంలో రగిలిన ఆ సంచలన విప్లవాత్మక యువజన ఉద్యమం పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, దళిత పాంథర్స్ ఉద్యమం. దళిత పాంథర్స్ ఉద్యమం. ఈ దళిత పాంథర్స్ ఉద్యమం 1972 అనేది
స్వాతంత్ర్యం వచ్చిన 25 ఏళ్ల తర్వాత కూడా గ్రామాలలో దళితులపై దాడులు ఆగకపోవడాన్ని నిరసిస్తూ చదువుకున్న దళిత యువత అంతా ఏకమై ముంబై కేంద్రంగా ఈ దళిత పాంథర్స్ ఉద్యమాన్ని ప్రారంభించారంటండి. వీరు సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా పితృస్వామ్య కుల ఆధిపత్య గోడలను బద్దలు కొట్టారు. ఇది భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో ఒక మైలురాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల్య వివాహాల అనాగరిక రూపాన్ని మరియు బాలికల శ్రమ దోపిడీని అరికట్టడం కోసం వివాహ వయసును అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి సమానంగా ఖచ్చితంగా 21 సంవత్సరాలు చేయాలని చట్టపరమైన సవరణ ప్రతిపాదనలను తీసుకువచ్చారు. ఎందుకంటే లీగల్ నివేదికల ప్రకారం అమ్మాయిల వివాహ వయసును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచడం వల్ల వారు చిన్న వయసులోనే తల్లులై ప్రాణాలు కోల్పోయే ముప్పు తప్పుతుంది మరియు ఆడపిల్లల ఇళ్లలో బాల కార్మికులుగా మారకుండా ఉన్నత చదువులు చదువుకోకుండా సమాన రాజ్యాంగ సమయం లభిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఈ జయ జైట్లీ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు ద్వారా అమ్మాయిల యొక్క కనీస పెళ్లి వయసు కూడా అబ్బాయిలతో సమానంగా 21 సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల అమ్మాయిలకు 18 ఏళ్లు రాగానే పెళ్లిళ్ళు చేసేసే పితృస్వామ్య ధోరణి ఆగి వారు కాలేజీ డిగ్రీలు పూర్తి చేసి ఆర్థిక స్వతంత్రత సాధించడానికి, తద్వారా బాలల శ్రమ దోపిడీ వలయం నుండి బయటపడటానికి అవకాశం కలుగుతుందని ఇది తెచ్చారంటే. ఏ కమిటీ ప్రకారం అండి? జైట్లీ కమిటీ సిఫార్సుల మేరకు ఇది ప్రతిపాదించారండి. ఇంకా ఆమోదం జరగలేదు. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రతిపాదన వరకే జరిగింది. ఆమోదం వేరు, ప్రతిపాదన వేరు. లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రస్తుత దేశవ్యాప్త ఉపాధి నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం చదువు మధ్యలోనే మానేసిన యువత మరియు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా కాపాడటం కోసం వారికి ల్యాప్టాప్ రిపేరింగ్, డిజిటల్ మార్కెటింగ్ మరియు పారిశ్రామిక రంగాలలో ఉచిత వృత్తి విద్యా శిక్షణ అందించి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్తో పాటు స్టైఫండ్ ఇచ్చే ఆ మోస్ట్ ఫేమస్ జాతీయ నైపుణ్యాభివృద్ధి పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది యువత అసంతృప్తి నివారణకు ప్రభుత్వం తెచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ ఎకనామిక్ స్కీమ్ బిట్ అండి. 2015 జూలైలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇది ప్రారంభించబడింది. ప్రస్తుతం ఇది PMKVY 4.0 2025-26 అప్డేట్ వర్షన్ కింద AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ మరియు డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక నైపుణ్యాలను నిరుద్యోగ యువతకు ఉచితంగా నేర్పిస్తూ వారికి తక్షణ స్వయం ఉపాధి కల్పిస్తుందంటండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళకు కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్.